నీకు భక్తుల పోటీ పెరిగిపోయి నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు స్వామి. నీకు రోజు ఒక కొబ్బరికాయ కూడా కొడుతున్నా, నువ్వు మటుకు నా మొహాన్ని ఓ కొబ్బరి చెప్పు కొడుతున్నావంతే. మాకు డబ్బివ్వు స్వామి, బోల్డ్ అంత డబ్బివ్వు స్వామి, లెక్క పెట్టుకోలేనంత డబ్బివ్వు స్వామి. మా ఆయన్ని రోజుకో కోటేసుకుని కోటీశ్వరుని చేయి స్వామి. సబ్ ఎడిటర్ గారికి. ఓకే సార్. వచ్చింది పైరవి కోసం. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్టు ఆ యూనిఫామ్ దేనికి? ఈ యూనిఫామ్తో అయితే ఏ పనైనా ఈజీగా అయిపోద్దని. సరే సరే, ఎవరన్నా? ఇక్కడే, కానీ లాభం లేదు సార్. సరే, మీ ఎస్పీతో నేను చెప్తా, నీకు కావాల్సిన చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తా. నాది పూచి, ఓకేనా? అదే సార్, మీలాంటి పెద్దల సహాయంతో మంచి స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే కాస్త గిట్టుబాటు ఉంటుందని. అది నిజమేలే. ఓ పని చేయి, హాయ్. ఓ 25,000 పట్టుకొని పొద్దున్న మా ఇంటికి వచ్చాయి. 25,000? కొత్తపేట అయితే 5,000, నువ్వు అడిగిన స్టేషన్కి 25,000. మొన్న మీ నరసింహరావుకి బోయినపల్లి స్టేషన్కి వేయించాను. ఎంత తీసుకున్నాను? 15. స్టేషన్ బట్టి ఉంటుందయ్యా, నీకు తెలుసు నాకు తెలుసు. 20 చేసుకోండి సార్. ఏయ్, ఏమనుకుంటున్నావు? బేరాలు చేయడానికి ఇదేమన్నా కూరగాయల బజార్ అనుకుంటున్నావా? ఇది న్యూస్ పేపర్. ఉయ్యాల జంపాల దిగింది కోతి మొహం. పద్మ, ఏంటి కదా చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు? ముందు నోరుతారు. లాటరీ ఏమైనా తగిలిందా? అమ్మా తల్లి, నోరిప్పితే డబ్బు గురించేనా? మా పెద్ద మావయ్య గారికి సీరియస్, గంటో గడియో అంటున్నారు. మా ఆయన అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారని ఫోన్ చేశారు. మీ పెదమావ గారు చావు బతుకుల మధ్య ఉంటే నేను స్వీట్ పంచమని ఏ డాక్టర్ చెప్పాడు? అది కాదు రాజ్యం, మా మావయ్య గారికి పిల్లలు లేరు, పెళ్ళాలు లేరు, మేం తప్ప ఎవ్వరూ లేరు. కానీ 10-12 కోట్ల ఆస్తుండొచ్చు. 10-12 కోట్ల? మరేమనుకున్నావు? జూబ్లీహిల్స్ లో బంగ్లానే 4-5 కోట్లు ఉంటుంది. టాకర్ ఏజెన్సీ 10 కోట్లు ఈజీగా చేస్తుంది. క్యాష్ ఎంత ఉందో మావయ్య గారు పోయిన తర్వాత లెక్కేస్తాను కానీ తెలీదు. అదేంటి నువ్వేడుస్తున్నావు? చెట్టంత మనిషి అంత ఆస్తిపాస్తులు కూడబెట్టి పిల్ల పిచ్చుగా లేకుండా పోతున్నారంటే నా మనసు బాధపడిందే. ఎంతైనా సాటి మనిషి కదా. నేను తోటి వాళ్ళ కష్టాలు చూసి తట్టుకోలేను, నీకు తెలుసు కదా. కాకపోతే ఆయన పైకి పోయాడు అనుకో, మేం జూబ్లీహిల్స్ బంగ్లాలకు పోవచ్చని చిన్ని ఆశ. నీ తప్పే ఉందిలే పద్మ. ఒకరి దురదృష్టం మరొకరు అదృష్టంగా మారుతుందని ఓ డాక్టర్ చెప్పాడులే. ఏంటో మా మంచితనమే మమ్మల్ని ఇలా కాపాడుతుంది స్వరాజ్యం. ఈ స్వీట్ అన్నయ్య గారికి మేము జూబ్లీహిల్స్లోకి మారిపోయాక మీరు కూడా అక్కడే ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని వచ్చేయండి. ఒకవేళ మా ఇంట్లోనే చిన్న అవుట్ హౌస్ లాంటిది ఉంటే మీరు కూడా మాతో పాటే ఉండొచ్చు. మరి నేను బయలుదేరినా ఆయన ఫోన్ చేస్తారు. చూసారా సార్, ఈ డాక్టర్ల అన్యాయం. మా పెద్దనాన్నగారు బతకరు, చచ్చిపోతారని చెప్పారు. ఆయన చచ్చిపోతారని నేను చాలా కంగారు పడ్డాను సార్. కంగారు పడలేదు, ఆశపడ్డావు. మీ ఆవిడ స్వీట్లు కూడా పంచిందట మా ఇంటికి వచ్చి. దానికి కంగారు ఎక్కువ. అంటే బయట వాళ్ళ దగ్గర అయితే యాక్ట్ చేయగలం, కానీ మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదండి సార్. ఏమైనా దేవుడు నాకు అన్యాయం చేశాడు సార్. కలుసుకుంటుంటే కడుపు రగిలిపోతుంది, అంటే కడుపు కాలిపోతుంది. రేయ్, ఆకలి వేస్తుంది, అర్జెంట్గా ఏమైనా చదువుకో. వింటానికా తింటానికా? నేను తినడానికి ఇడ్లీ, వడ, పూరి, మసాలా దోశ, ఆనియన్ దోశ, ఊతప్పం తప్ప మిగిలినవన్నీ ఉన్నాయి సార్. మిగిలిపోయినాయా? రే, ఇక్కడ తినడం కంటే ఇంటికి వెళ్ళి మా పిల్లలంటే గడ్డి తినడం బెటరు. పదండి సార్, వెళ్దాం రండి. రే, మీ ముసలాయన పోలేదనగా ఈ కోపం. మనిషి అన్నాక ఈ రోజు కాకపోతే రేపైనా పోవడం ఖాయం. అలాగే నీకు కోట్లు కలిసి రావడం కూడా ఖాయం. అదృష్టవంతుడు రా నువ్వు. నాకు ఉన్నారు చుట్టాలు, ఇంటికి వస్తే ఛార్జీలు కూడా నేనే ఇవ్వాలి. అంటే ఉద్యోగం సంగతి అయితే నీకు తెలుసు కదా. ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొట్టుకు చేస్తే ముష్టి బేరం ఒకటి కుదిరింది. అందుకే సార్, అయితే పొలిటికల్ లీడర్ అవ్వాలి లేదా పొలిటికల్ రిపోర్టర్ అవ్వాలి. మొదటిది మనం ఎలాగ అవ్వలేం సార్. ఎందుకంటే మీరు నాకు, నేను మీకు ఓటేసుకోవడం తప్ప మన పిల్లలు కూడా మనకు ఓటేరు. మీకు రెండోదే కరెక్ట్ సార్. ఇంకొంతకాలం మీరు ఇలాగే క్రైమ్ రిపోర్టర్గా ఉన్నారనుకోండి, మీరే క్రిమినల్గా మారే ప్రమాదం ఉంది. పేద ఉద్యోగం ఇప్పుడు మారదామన్నా ఆ ఎడిటర్ గాడు ఒప్పుకోడు, రానివాడు. మన ఎడిటర్ గాడు 100 సంవత్సరాలు బతుకుతాడు యాదవ. మా పెద్దనాన్నలాగా సార్. అది నన్ను అడుగుతావేంట్రా?
డాక్టర్ని అడగాలి. ఆ డాక్టర్లు ఆడు పేషెంట్గా ఉన్నప్పుడు చెప్పారు సార్ రేపో మాపో పోతాడని. ఆడు పోతాడేమో అని ఎంతో పేషెంట్స్తో ఎదురు చూశాను సార్. ఇప్పుడు నేను పేషెంట్ అయ్యేలా ఉన్నాను సార్. క్యారేజీలు మోయడానికి ఆఖరికి ముట్టిగడడానికి ఉన్నాను వాడుకుంటాడు సార్. హలో. మీకు సెల్ ఫోన్ ఉన్నది ఎందుకయ్యా? ఫోన్ వస్తే ఎత్తి చావచ్చుగా. చావరు. సర్లే, మొత్తానికి దొరికావు. సార్, ముంబై ఎక్స్ప్రెస్కి కొత్తపేట దగ్గర యాక్సిడెంట్ జరిగింది, తెలుసా? తెలీదు. ఆ పంది ఫేస్ ఫోటోగ్రాఫర్ నీలాద్రి గాడు ఎక్కడున్నాడో తెలుసా? తెలీదు. వాడికి ఫోన్ చేస్తే వాడైనా లిఫ్ట్ చేసి చావచ్చుగా. చావడు. వాడిని తీసుకెళ్ళి. సార్ భోంచేద్దామని ఇంటికి వెళ్తున్నాను సార్. ఏమయ్యా, అంత ప్రమాదం జరిగితే భోంచేసి వెళ్తాను, పడుక్కుని వెళ్తాను, పళ్ళు తోముకుని వెళ్తాను. ఏంటిదంతా? బుద్ధిలేదా? ఉండదు. సిటీ ఎడిషన్ టైంకి ప్రమాద వార్త ఫోటోలతో సహా కవర్ చేయాలా? అక్కర్లేదా? అక్కర్లేదా? కావాలి. అసలు నేను చూసి లెక్క చేస్తుంటాను. ఓకే సార్, ఓకే. ఇలా అర్ధరాత్రులు తిండి తిప్పలు లేకుండా రైలు కట్టలంట తిరగడానికి మనం పోటర్లమా రిపోర్టర్లమా సార్? ఏదో ఒకట్లే. సార్ ఇటు కాదు, ఇలా వెళ్తే షార్ట్ కట్. సార్ సార్ ఈ యాక్సిడెంట్ జరిగి ఎంతసేపు అయింది? అరగంట పైన అయింది. ఎంతమంది చనిపోయి ఉంటారు? తెలీదండి. సార్ 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 ఏంటి? జరిగి చాలాసేపు అయిందంట. ఇంకా మిగిలిన ప్రెస్ వాళ్ళు ఎవరు రాలేదు. ఇలాంటప్పుడు కూడా నేను తీసిన ఫోటోల కింద నా పేరు అయిపోతే నేను ఒప్పుకోను సార్. వేరేం కర్మ, నీ ఫోటో కూడా వేస్తా. ఇది చూడమ్మా. అది అమ్మన దొరికారు. హలో హలో, యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఎంతమంది చనిపోయారు? ఏమోనయ్యా, నువ్వే వెతుకోయా బాబు. అసలే టెన్షన్లో ఉంటే మధ్యలో ఈడొకడు. రండిరా తొందరగా. సార్ చూసావా, ఎవడికి దొరికింది వాడు పట్టుకొని పారిపోతున్నాడు. మనిషి మాంసం ఉప్పుగా ఉంటుంది కాబట్టి వదిలేసా. కాస్త రుచిగా ఉంటే ఈ శవాలను కూడా పట్టుకుపోయాడు. గొప్పగా ఉంటుందా? రే, మీ దొంగ మొక్కలు పొద్దున పేపర్లో చూసుకుంటారా? ఏరిళ్ళు రండి. మీ బ్యాడ్ లక్. సాయం చేద్దాం అనుకున్నానమ్మా. నువ్వు తీసుకో. ఏయ్, తీసుకోమంది ఫోటో కాదు, ఇవి తీసుకో. ఇది దొంగతనం సార్. అందులోనూ చచ్చిపోయిన వాళ్ళ ఒంటి మీద బంగారం తీసుకోవడం అంటే మరీ అన్యాయం సార్. పోనీ నేను తీసిస్తే నువ్వు తీసుకుంటావా? కళ్ళగద్దుకుని మరీ తీసుకుంటాను సార్. వచ్చేద్దాం సార్. ఇది నాకే. ఓకే. పాపం ఘోరం కదా, అన్యాయంగా చచ్చిపోయింది. అవునవును. ఇంకేముంటాయి, వీళ్ళు వెళ్తున్నారు అనవసరంగా. ఎంత సంపాదించినా ఇప్పుడే ఈ రాత్రి సంపాదించేయాలి. నన్ను కూడా గుర్తుంచుకోండి సార్. వాటాలు కరెక్ట్గా ఉండాలి సార్. 50-50. హే, చైన్ లాగు. ఏది? త్వరగా కానీ మళ్ళీ ఎవరన్నా వస్తారు. అదేం చేసుకుంటారు సార్? ఎహే, ఆ చైన్ కాదు, ఈ చైన్. ఎలా బతుకుతావో ఏంటో. సార్ ఆ ఏసీ భోగిలోకి వెళ్తే పద, బాగా బలిసి ఉంటారు. సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్. నేను బయట ఎవరు రాకుండా కాపలా కాస్తాను. సరే. అమ్మయ్యా. తప్పండి తప్పండి తప్పండి. సార్ ఏమైనా దొరికిందా? ముందు పట్టుకో. ఇవ్వండి, నేను పట్టుకుంటాను. తొందరగా దిగండి. చోర్ మేము జర్నలిస్టు. ఇది సరిగ్గా తగలదు. ఏయ్, నువ్వు ఫోటోలు ఇస్తా ఉండు, నేను ఈ 2 సూట్ కేసులు ఇంట్లో పెట్టేసి వస్తాను. సార్ 2 సూట్ కేసులు మీరే పట్టుకెళ్ళిపోతారా? దీంట్లో ఒకటి నీది, రేపు పొద్దున వచ్చి పట్టుకుపో. నీ బరువు కూడా నేను మోస్తున్నందుకు సంతోషించు. సార్ తొందరగా వచ్చేయండి. ఎడిషన్ లేట్ అయితే ఎడిటర్ గారు కోపడతారు. 10 నిమిషాలు, 10 నిమిషాలు.
నిన్ను ఫోటోలు తీయమన్నాను కదరా. అంటే ఈ సూట్ కేసులో అంటే నీ సూట్ కేసు పట్టుకుని ఎక్కడికైనా పారిపోతాను అనుకున్నావా? రామరామ ఎంత మాట సార్. అంటే మీరు ఒక్కళ్ళే 2 సూట్ కేసులు పట్టుకుని వెళ్ళలేరు కదా అని. సరే సరే త్వరగా. ఇదిగో. అలాగే 2 ఉన్నాయి సార్. అమ్మయ్య వచ్చేసా. ఏయ్, ఆ రెండిట్లో ఒకటే నీది. సారీ సార్. ఏది తీసుకోమంటారా మీరే చెప్పండి సార్. అబ్బా, నీలాద్రి దేనిలో ఉందో నాకు ఎలా తెలుస్తుంది? కళ్ళు మూసుకుని నోరు మూసుకుని ఏదో ఒకటి తీసుకో. దొంగ సొత్తు గురించి అర్ధరాత్రి నడివీధిలో ఇలా డిస్కషన్ పెట్టుకోకూడదు. తొందరగా. రెడ్ డేంజర్ వీడికే ఇచ్చేస్తాం బెటర్. ఇదే తీసుకోండి సార్. సార్ తొందరగా వచ్చేయండి. ఎక్కడ ముట్టి ఇవన్నీ? సూట్ కేసు ఏంటి? నిజం చెప్పు, పాపకి పెన్నిని తెస్తున్నావు కదూ? అయినా నీకంత సీన్ లేదులే. ముందు ఎయిర్ బ్యాగ్ తీ, అర్జెంట్గా వెళ్ళాలి. ఇంతకీ ఏమైందో చెప్తావా? ముంబై ఎక్స్ప్రెస్ పడిపోయింది, చాలా మంది పోయారు. చేతి దొరికిన నెక్లెస్లు గాజులు తీశాను. మళ్ళీ వెళ్ళాలి. ఏయ్, ఓ! మొత్తానికి ముంబై ట్రైన్ మూలాన బాగా ట్రైనింగ్ అయ్యావన్నమాట. పద, నేను వస్తా. నేనేమన్నా షాపింగ్కి వెళ్తానా? తెలుసు, రాబింగ్కి. దీని నిండా బంగారమేనా మూర్తి? ఏమో, నాకేం తెలుసు. అయ్యో, నీ మతి మరుపు మండ. దీని తాళాలే తేలేదు. ఆ? ఈ సూట్ కేసు ఓనరు ట్రైన్లో శవమై పడున్నాడు. వాడిని అడిగి తీసుకురానా? మొహం చూడు. ఇగో, ఇవి మొత్తం 18 గాజులు, 4 గొలుసులు, 2 నెక్లెస్లు. పొద్దునే నాకు అప్పచెప్పాలి. జాగ్రత్త, తలపేసుకో. మూర్తి, మూర్తి, ఏంటి? వచ్చేటప్పుడు ఆ రైల్వే స్టేషన్లో సూట్ కేసులకి మారు తాళాలు తయారు చేసేవాడు ఉంటాడు కదా, వాడిని తీసుకురా. మర్చిపోద్దు. ఏంటది? మా ఆవిడిచ్చింది సార్. ఎన్నిసార్లు తిరుగుతారు? అంత ఆశ పనికిరాదు. ఈ బస్తాడు తెస్తే చాలందండి. ఎంతసేపు నీ స్వార్థమేనా? తెచ్చినోడు 2 సంచులు లేవచ్చుగా. ఊరుకోండి సార్. ఈ హైదరాబాద్లో ఎవరిదారు చూసుకోవడానికి టైం లేదు. ఇంకోటి నేను ఎక్కడ చూడగలను? తొందరగా పోనండి, చల్లారిపోతుంది. मंत्री जी, आंध्रा में मुंबई एक्सप्रेस का एक्सीडेंट हो गया। ये तो आपको पता है। मेरा भाई धीरूलाल के सूटकेस में करोड़ों का डायमंड्स है। वो डायमंड्स मेरे हवाले करने का जिम्मेदारी आप पर है। ये जिम्मेदारी निभाने के लिए मैं आपको 50 लाख दूंगा, अब भी दूंगा। ये जिम्मेदारी आप पर रही साहब। आप फिक्र मत कीजिए, आपका काम हो जाएगा। जी, मैं रेलवे मिनिस्टर का पीए बोल रहा हूँ। आपका शेयर आपका मिल जाएगा। ఓకే సార్. జాగ్రత్త. ధీరులాల్ సూట్ కేసులో నుంచి వజ్రాలు తీసేసి సూట్ కేసు ఎక్కడో దూరంగా విసిరే. వజ్రాలు నీకు సగం, నాకు సగం. ओके डील सर। मैं होम मिनिस्टर बात कर रहा हूँ। గుడ్ ఈవినింగ్ సార్. एसी कोच में धीरूलाल को ट्रेस करके उनके सूटकेस को सीज करके पुलिस एस्कॉर्ट के साथ फ्लाइट से इमीडिएटली मेरे पास भेज देना। ఓకే సార్. आप काम पे लग जाओ। దెన్ వాట్ అబౌట్ మై? यस यस, आई विल कंसिडर यू फॉर द सीबीआई डायरेक्टर पोस्ट। నీకేం అన్యాయం చేయను. ఆ వజ్రాల్లో 80% నాకు, 20% నీకు. ఓకేనా? ఓకే సార్. తొక్కలో పర్సంటేజ్ నువ్వు ఇచ్చేదేంట్రా? నాకు ఇవ్వాల్సింది నేను, ఇస్తే తీసుకోవాల్సింది నువ్వు. మునిగిందే. పోలీసులు వచ్చినట్టున్నారు. పోలీసులా? ఏ, ఈ నగలు జాగ్రత్త. అలాగే. ఆయన లెక్క పెట్టి మరీ నా చేతిలో పెట్టారు. సరే. ఆ?
మీరా? నేనేనమ్మా. బాగున్నారా? రండి. నిద్ర లేపేస్తుంటే సారీ. మూర్తికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ, ఇంట్లో ఉన్నాడేమోనని ఇటు వచ్చాను. రాలేదన్నయ్య గారు, I see. రాలేదు. కూర్చోండి, ఆ. కూర్చోండి. సారీ. థ్యాంక్ యూ. మంచినీళ్ళు ఇస్తారా? ఆ, ఎక్కువ కూల్గా వద్దు. ఓకే, తీసుకోండి. థ్యాంక్ యూ. డిస్టర్బ్ చేశానా? చాలా నీళ్లు చాలా అని అడుగుతున్నాను. చాలమ్మా. ఇదేం వీళ్ళమ్మా, రిపోర్టర్ గారికి ఉండాల్సిన ఇల్లా? సంపాదించమనండి అమ్మా. దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి. ఏం రిపోర్టరో ఏంటో. రిపోర్టర్లకు మాలాంటి పోలీసులు సపోర్టర్లుగా ఉన్నా మీ ఆయన పెద్దగా ఉపయోగించుకోవట్లేదు. మీరే చెప్పండి, నేను చెప్తే వింటారా? అన్నట్టు నిన్న రాత్రి ట్రైన్ యాక్సిడెంట్ కవరేజ్కి వెళ్ళాడుగా మూర్తి. ఏమైనా సంపాదించి తెచ్చాడా? అదే నగలు, బంగారం, సూట్ కేసులు ఏమీ తీసుకురాలేదా? మీరేమంటున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు అన్నయ్య గారు. ఉత్తినేనమ్మా, జోకు. నిన్న రాత్రి ట్రైన్లో చాలా మంది చేతికి అందింది పట్టుకుని పారిపోయారు. మీ పేపర్లోనే చదివాను. కోర్స్ మన మూర్తి అంత పనుడు కాదులే. అందుకే జోక్ చేశాను. ఏం లేదమ్మా, యాక్సిడెంట్ గురించి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మా డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద వాళ్ళకి ఫోన్లు వచ్చాయి. మామూలు మనుషులకి తెలియంది ఏదో జరిగింది. అందుకే నాకేదో అనుమానంగా ఉంది. మూర్తికి ఏమైనా ఉప్పందిందేమోనని తెలుసుకోవడానికి వచ్చాను. నీ కాంటాక్ట్లోకి వస్తే నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పు. ఆ, ఆ, ఆ. వస్తానమ్మా. ఆ, బై ద వే, మీరిద్దరూ రోజు మా ఇంటికి భోజనానికి రావాలి. ఆ, డెఫినెట్గా వస్తాం. ఓకే. ఆ. ఎవరే? వాడేనే సూర్యరెడ్డి, లంచ్ కొండ వెదవ. అందరూ వీళ్ళనే ఉంటారా? పోలీసు ఓడయ్యుండి అన్ని దొంగ బుద్ధులే. అవునే బాబు, నాకు కూడా వాడంటే ఒళ్ళు మంట. సర్లేవే, ఇప్పుడు వాడి సంగతి మనకెందుకు. ఏయ్, నీ నగలన్నీ అలాగే ఉంచేసానే, నేనేం తీసుకోలేదు. నేను హెల్ప్ చేయనా? చక్కగా ఉన్నావు. నేను ఇది ఒకసారి పెట్టుకోనా? ఓకే. మూర్తి, అబ్బో. ఓ. కళకళలాడిపోతున్నారు. సొంత నగలు వేసుకుంటే ఎంత దజ్జా రాదు. ఊరుకో మూర్తి, నీ దిష్టి తగిలేట్టుంది. ఆ, మూర్తి, ఆ, ఏమండి, చెవికి తిద్దులున్నాయి, చేతికి గాజులున్నాయి, మెడకి నెక్లెస్ ఉంది, నడుకు వడ్డాణం ఉంటే బాగుంటుంది కదా. వడ్డాణం కావాలంటే పెళ్ళింట్లో దొంగతనం చేయాలి. ట్రైన్లో వడ్డాణాలు వేసుకుని ఎవరు తిరుగుతారు? అన్నయ్య గారు, మా ఆయన అసలే వెర్రిబాగులాడని మీకు తెలుసు కదా. మీరేమో బోల్డ్ నగలు తెచ్చుకున్నారు. మా ఆయన చూడండి, ముష్టి 4 జతల గాజులు, ఈ ప్లెయిన్ చైన్ తెచ్చాడు. మీరైనా చెప్పుండొచ్చు కదా. నువ్వేం అనుకో గానీ మీ ఆయన ఎంత గొప్పవాడంటే మెళ్ళో చైన్ లాగమంటే ట్రైన్ చైన్ లాగిన రకం. ఇవి కూడా నేను తీసి ఇచ్చినవే. నిజంగానే మేము అదృష్టవంతులం కాదు అన్నయ్య గారు. మా తలరాతే బాగుంటే మా పెద్ద మామగారు ఎప్పుడో పోయిండేవారు కదా. సర్లేవే, మా ఆయన వచ్చే టైం అయింది, నేను వస్తాను. అలాగే. జాగ్రత్త అమ్మా, నగలేసుకెళ్తున్నావు. అసలు దొంగలు తిరుగుతున్నారు. ఆ, వడ్డించవే, ఆకలేస్తుంది. ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో, ఎంత హ్యాపీగా ఉందో. రోజు వంట చేస్తే ఆయాసం వచ్చేది. ఇన్ని నగలేసుకున్నా ఒళ్ళెంత తేలిగ్గా ఉందో. ఈ బంగారు నగలు అస్సలు బరువే ఉండవండి. దరిద్రపు కొట్టు మంచినీళ్ళు బిందె ఎంత బరువు ఉంటుందో. అన్నట్టు సూర్యరెడ్డి గారు వచ్చారు, మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పారు. భలే మనిషి అండి ఆయన. రాత్రి మీ వారు ట్రైన్ నుంచి నగలు సూట్ కేసులు తేలేదా అని జోక్ చేశారు. ఓ మై గాడ్, వాడికి అనుమానం వచ్చి ఉంటుంది. లేకపోతే ఆ జోక్ వేయడు. ఆ నగలు తీసి నువ్వు ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ ఎక్కినా 5-6 రౌండ్లన్నా వేస్తారు. మీరేంటండి అప్పుడే తీసేయమంటారు? నన్ను కొంచెంసేపు ఎంజాయ్ చేయనివ్వండి. ఎంజాయ్ చేసింది చాలు గానీ అవి తీసేలా ఇవ్వు. ఎందుకండి? ఇవి పట్టుకెళ్ళి ఆ సూర్యరెడ్డికి ఇచ్చేస్తారా? నోరు మూసుకొని చెప్పి చేయడం నేర్చుకో. పోలీసు నీడ మన ఇంటి మీద పడిందంటే జాగ్రత్తగా ఉండాలి. తెలీదా? బుర్రా బుద్ధి లేదా నీకు? తీసిట్టు. అదేంటండి, ఇవి తెచ్చింది నా కోసమేగా. నీకోసమా? ఎవరు చెప్పింది? ఇది నా సంపాదన. నా సంపాదన గురించి ఎక్కువ మాట్లాడదని నీకు చాలాసార్లు చెప్పాను. ఆ నగలు తీసి టేబుల్ మీద పెట్టు. మీరేమైనా అనుకోండి,
నేను మాత్రం ఇవ్వను. ఏయ్ ఇంకోసారి వీటి గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడితే నరికి పోగులు పెడతా. కొట్టుకొచ్చిన వస్తువులు కూడా కొన్నంత బిల్డప్. శోభనం రాత్రి నేను చిటికెడంత బరువు కూడా మొయ్యనివ్వను అని ప్రామిస్ చేస్తే ఏమో అనుకున్నాను గాని ఒంటి మీద 1 గ్రామ్ బంగారం కూడా మొయ్యనివ్వడని ఇప్పుడు అర్థమైంది. ఈయనేమన్నా నన్ను ఫ్రీగా పెళ్లి చేసుకున్నాడా? మా వాళ్ళు నాకు 10 లక్షల కట్నం ఇచ్చారు. కనీసం ఆ డబ్బులోంచి కొంత ఖర్చు పెట్టి పని మనిషినైనా పెట్టచ్చుగా. మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ నండి. మీరేం చదువుకున్నారు? నేను హౌస్ వైఫ్నే తల్లి. ఉత్తి పుణ్యానికి ఇంటి చాకరీ చేసే ఆడాళ్ళకి హౌస్ వైఫ్ అని అందమైన పేరు పెట్టి సచ్చినాడు. చూసుకుంటారు. మా ఆయన నన్ను చూడకుండా 1 నిమిషం కూడా ఉండలేరండి. ఏం తల్లి మీ ఆయన అంత అనుమానం మొగుడా? షీలో హీ, మేడంలో యాడమ్, ఉమెన్లో మ్యాన్, పదాల్లో కూడా కాపలా ఉండాలా ఈ మగాళ్ళు? ఈ మగాళ్ళందరినీ మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారండి. ఆ సంగతి నీ ఒంటి మీద నగలు చూస్తుంటేనే అర్థమవుతుంది. మా ఆయన ఉన్నాడు. ఎందుకు? సార్ టీ. సార్ ఏం సార్ మీ కళ్ళు బాగా లోపలికి పోయాయి? రాత్రి మేడం గారు నిద్రపోనివ్వలేదా ఏంటి? రేయ్ నా కళ్ళు లోనకున్నాయా లేదా బయటికి ఎలాడుతున్నాయా? మా ఆవిడ నన్ను నిద్రపోనలేదా లేదా పక్కన నిద్రపోనలేదా? ఈ డీటెయిల్స్ అవసరం ఏంట్రా? చంపేస్తాను రే. సార్ మీకోసం పోలీసులు వచ్చారు సార్. పోలీసులా? ఇంకా చంపలేదు, అప్పుడే పోలీసులు వచ్చారా? ఇదిగో నిన్ను సార్ సార్ అని మర్యాద ఇచ్చి నీ కూడా తిరుగుతుంటే నువ్వు తప్పుడు పని చేసింది చాలక నాతో కూడా చేయింతావా? నాకు వచ్చ కారిపోతుందిరా. నేను పోలీసులతో నిజం చెప్పేస్తాను. నాకు దానికి ఏ విధమైన సంబంధం లేదు. నువ్వు దొంగతనం చేస్తే నేను ఆ నగల మోసానంతే. నాకే పాపం తెలీదు. మీరు ఏమైనా చేసుకోండి. వాళ్ళు అడగక ముందే మొత్తం కథ అంతా చెప్పేసేలా ఉన్నా. ఏం జరిగినా నేను మాట్లాడతాను. నువ్వు నోరెత్తావంటే చంపేస్తాను. సార్ ఆ రోజు నేను అక్కడ లేనని చెప్పరా? సరే రా. మూర్తి, డిఐజీ గారు మీ ఇద్దరి హెల్ప్ కోసం వచ్చారయ్యా. ప్రజాపత్రిక. ఎవరు మీరు? ఏమిటండి మీ న్యూస్ పేపరు? రైలు ప్రమాదం జరిగితే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కొన్ని 100 మంది ప్రాణాలు కాపాడారు. మీరేమో నగలు దోసుకుపోయారని, సూట్ కేసులు ఎత్తుకుపోయారని, అసలు రైలే దోచేశారని మీ ఇష్టం వచ్చినట్టు రాశారు. అంత ప్రమాదంలో కూడా ప్రాణాలకు తెగించి మరి రక్షించిన వారిని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఏమిటి పద్ధతి? ఏంటయ్యా ఇది? ఎవరు నువ్వు? ఏంటి దబాయిస్తున్నావు? అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? లేకపోతే ఏమిటండి? ప్రమాదం ఎలా జరిగిందో రాయాలి, ఎంతమంది చచ్చారో రాయాలి, చచ్చిన వాడికి గవర్నమెంట్ ఎలాంటి సహాయం చేస్తుందో రాయాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు ఊహించి రాసి మంచి పనులు చేసిన వాళ్ళని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. సూట్ కేసులు ఎత్తుకుపోతున్న ఫోటో. మీరు ప్రజలకు ఉపయోగపడేది రాయాలి. రెస్పాన్సిబుల్ జర్నలిజం అంటే అది. సార్ 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 రేయ్ వీడిని లోపల పడేయండి రా. థ్యాంక్ యూ సత్యమూర్తి గారు. మీరు తీసిన ఫోటోలన్నీ నాకు కావాలి. వాటి ద్వారా చాలా మంది దొంగలు పట్టుకోవాలి సార్. అక్కడ అందరినీ నేనే ఫోటోలు తీసాను సార్. ఇదిగోండి సార్, నా దగ్గర ఉన్న ఫోటోలు మొత్తం మీకు ఇచ్చేస్తాను సార్. వాళ్ళందరినీ నేనే పట్టిస్తాను సార్. వెరీ గుడ్ మై బాయ్. సాయంత్రంలోగా ఆ ఫోటోలన్నీ నాకు కావాలి. అలాగే సార్. లేకపోతే నిన్ను బొక్కలో తోస్తా. థ్యాంక్ యూ ఎడిటర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను వస్తా. థ్యాంక్ యూ. మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి. ఆఫ్టర్ ఆల్ ఆ ఫోటోల కోసం ఒక డిఐజీ లెవెల్ ఆఫీసర్ స్వయంగా ఎందుకు వచ్చాడో ఆలోచించారా? కదా మాకు ఆలోచన రాలేదు సార్. రాదు, వస్తే మీరు ఎడిటర్లు అయిపోతారు కదా. నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి ఈ పేపర్లో ఏం రాశారో తెలుసా? తెలీదు. పోనీ పేపర్ ఎప్పుడైనా చూసారా? మేము మన పేపర్ చదవం సార్. పరాయి వాళ్ళ పేపర్ ఎందుకు చదువుతాం? చదవరు. నేనే మన పేపర్ చదవను కదా. అందుకే మేము చదవట్లేదు సార్. కూర్చోండి. కూర్చున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వింటారు కదా? నిన్న రాత్రి ట్రైన్లో ఏసీ ఫస్ట్ క్లాసులో ఒక సూట్ కేసు పోయిందట. దాంట్లో ఎంతో విలువైన వజ్రాలు ఎన్నో ఉన్నాయట. ఆ సూట్ కేసు ఒక రాజకీయ నాయకుడిదట. ఎవరిదట? రాజకీయ నాయకుడిదట. అదన్నమాట సంగతి. అందుకన్నమాట డిఐజీ స్వయంగా వచ్చింది. ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లో
వజ్రాల సూట్ కేసా? అవునయ్యా దాని సంగతి మీకు ముందే తెలుసా? తెలిసే ఉంటుంది. ఎవరైనా పట్టుకుపోతుంటే చూసారా? చూసే ఉంటారు. క్విక్, నాకు చెప్పండి. మన ముగ్గురం వెళ్ళి వాడిని పట్టుకుంటాం. మన ముగ్గురికి 3 వాట, వాడుకో వాట. 3వ కంటికి తెలియదు. పోలీసులకి సంగతి తెలియకుండా జాగ్రత్త పడతాం. పోలీసులు నోరేస్తారు. నాది పూచి. ఎవరిది పూచి? నాది. 3 వాటాలు కాదు సార్, ఆడెవడో అందరికీ 3 నామాలు ఎట్టి వెళ్ళిపోయాడు. ఆ సూట్ కేసులు పట్టుకుపోవడం మేము చూసాం కానీ అందులో వజ్రాలు ఉన్న సంగతి మాకు తెలియదు సార్. తెలిస్తే అది ఆడికి ఎలా వదులుతామండి. మర్డర్ చేసినా మేము తెచ్చేసుకునేవాళ్ళం కదా. ఊరుకో. సరే సార్, మేము వెళ్ళొస్తాం. ఆ పనిలో ఉంటాం. నీలాద్రి, నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కలుద్దాం. సార్ ఇది అన్యాయం సార్. ఏంటి పని ఉందని చెప్పడమా? అది కాదు సార్, నేను తీసుకున్న సూట్ కేసు ఆ ఏసీలో ప్రయాణం చేసేవాడు కాదు సార్. అక్కడ టీసీ గడిది. అందులో నలిపోయిన నల్లకోటు, సింపేసిన టికెట్లు, తడిసిపోయి కంపోజ్ చేతను కట్టారు తప్ప ఏమీ లేవు సార్. నువ్వు చాలా లక్కీ ఫెయిల్ అవ్వు. బనియన్స్ డ్రాయర్స్ కూడా లేని పేదవాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. మనిషి అనేవాడికి తృప్తి ఉండాలి నీలాద్రి. దేవుడు ఇది ఇస్తే తీసుకోవాలి. ఓకే సార్ 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 మీరే నాకు దేవుడు సార్. ఈ లోకంలో నాకు మా పెదనాన్న తప్ప ఎవరూ లేరు సార్. ఆడు పోతే కానీ ఆడు ఆస్తి నాకు రాదు సార్. కానీ నేను పోతే కానీ ఆడు పోయిలో లేడు సార్. నేను చేయమంటారా? మీ పెదనాన్ని కూని చేయమంటావా? అయ్యి బాబోయ్, అంత మాట అంటున్నా సార్. సార్ మీరు పట్టుకెళ్ళిన సూట్ కేసులో వజ్రాలు కానీ ఉంటే సగం నాకు ఇప్పించండి సార్. కర్మ, ఆ వజ్రాలే నా దగ్గర ఉంటే నాతో ఇంతసేపు మాట్లాడే అవకాశమే నీకు ఉండేది కాదు. అంటే వీడి దగ్గర కూడా వజ్రాలు లేవన్నమాట. అమ్మయ్యా, వీడికి వజ్రాలు దొరకలేదు. దేవుడా, ఆ వజ్రాలు ఖచ్చితంగా నా సూట్ కేసులోనే ఉండేలా చూడు స్వామి. కాసేపు ఆగు. ఏంటమ్మా రైతు పగలు కొడతారా ఏంటి? అయితే నేనెందుకు? నువ్వు ఉండవయ్యా. ఏంటమ్మగారు ఇంత డౌడి చేస్తున్నారు? దీంట్లో ఏమైనా నిధులు నిక్షేపాలు ఉన్నాయా? నువ్వు తీవయ్యా. తెరవకు. లాక్ తీమన్నాను, తీసేసావు. అంతవరకే. ఇదిగో 50 రూపాయలు. ఏంటమ్మా ఇంత ఖరీదైన సూట్ కేసు పాడవకుండా తీసినందుకు కనీసం 200 తీసుకోవాలి. 200? ఇంకా నయ్యం. 2000 అన్నావు కాదు. ఇదిగో 100. ఆ 50 ఏంటి? ఇంకా మాట్లాడుకో. వెళ్ళిపో. వెళ్ళమన్నానా? అమ్మా కనక మహాలక్ష్మి, ఇప్పటికైనా నా మీద కక్షలు చూపించకుండా ఇందులో లక్షలు చూపించు తల్లి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ధిం ధిమి ధిం ధిమి ధిం ధిమి ధిం ధిమి దుందుభినాద సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖనాద. తల్లి కనక మహాలక్ష్మి, ఇన్నాళ్ళకి నన్ను కరుణించావా తల్లి? అయ్యో, బుజ్జి ముండలు ఎలా మెరిసిపోతున్నాయో. ఏదో మూర్ఖంగా ముండా అనేశాను, నన్ను క్షమించు తల్లి. ఆయన వీటిని చూసి ఎంత మురిసిపోతారో. స్వరాజ్యం, నీ మూలంగా నా దరిద్రం వదిలిపోయిందని పొంగిపోతారు. ఉప్పి తప్పి పడిపోతారు. అమ్మో, ఆయనకి ఏమీ చెప్పకూడదు. ఈ వజ్రాలు అమ్మితే ఓ 2-3 లక్షలు వస్తాయి. ఆ డబ్బుని బ్యాంకులో దాచుకుంటాను. ఆయనకు తెలిస్తే మళ్ళీ ఇవి కూడా లాగేసుకుంటారు. నీకు తెలియదే ఉంది తల్లి, కలికాలం డబ్బు మొగుడు పెళ్ళాలను కూడా విడదీస్తుంది. ఈ తప్పుకు నన్ను క్షమించు తల్లి. పిలిచావా తల్లి? ఓ, పాపా బంగారం. నా బంగారు కొండ, నా వజ్రాల మూట. ఇవా, ఇవన్నీ మనవే. దేవుడిచ్చాడు. నాన్నకి చెప్పద్దే.
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్ కదమ్మా. అవునమ్మా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్. ఇవి నావి. ఇవన్నీ మనవేనమ్మా. ఇటీ నాన్నకు చెప్పతే నీకు ఐస్ క్రీమ్ కావాలా, చాక్లెట్ కావాలా? చాక్లెట్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, ఇంకా స్టార్స్ కూడా కావాలి. అన్ని నా బుద్ధిలో వచ్చాయి తల్లి నీకు. అబ్బా. ఈ దేశ ప్రధానమంత్రిగా నా బాధ్యతలు నేను విస్మరించలేను. వైఫల్యాలన్నిటికీ నేనే బాధ్యత వహిస్తున్నాను. ఒక క్యాబిన్ మ్యాన్, ఒక సిగ్నల్ మ్యాన్, వీళ్ళ నిర్లక్ష్యానికి 48 నిండు ప్రాణాలు బలైపోయినాయి. ప్రయాణికులందరినీ దోచుకున్నాను. ఏడు సేవలేరా, సాక్షాత్తు ప్రధానమంత్రివి, నీ సూట్ కేసే కొట్టేశారా? ప్రధానమంత్రి సూట్ కేసుకే రక్షణ లేకపోతే ఈ దేశంలో సామాన్యుల సూట్ కేసుల సంగతి ఏంటి? ఇది దోపిడీ రాజ్యమూరన్నా, ఇది దొంగల రాజ్యమూరన్నా. అన్నా ప్రధానుడా, నోరు పోయిరా. అక్కడ చూడండి. రేయ్, ముందు ఆ న్యూస్ ఛానల్ కట్టిపారండి రా. ప్రధానమంత్రి టెన్షన్లో ఉంటే ప్రజలు ఏమైపోతారు? 1, 2, 500 కోట్లు భగవంతుడిచ్చినవి. అవును సార్. అసలు మీరు 500 కోట్లు పెట్టి వజ్రాలు కొనడం ఏంటి? వాటిని వాడెవరితోనో రైల్లో పంపడం ఏంటి? నాకు తెలియకుండా. నీకు తెలియకుండా పొద్దున్న దీనికి కూడా వెళ్ళా. సారీ. అమ్మా, డబ్బులు ఇంట్లో ఉంటే శుక్రంలాగా దొరికిపోయే ప్రమాదం ఉందని వాటిని వజ్రాలలాగా మార్చేసి వాటిని మీ పెద్దలకు అప్పచెప్పే బాధ్యత ధీరులాలకు అప్పచెప్పారు. విమానాల్లో వెళ్తే రిస్క్ అని, ట్రైన్లో వెళ్తే సేఫ్ అని ట్రైన్లో వెళ్ళమన్నారు. యాక్చువల్గా ట్రైన్లో వెళ్తేనే సేఫ్, బట్ మన టైం బ్యాడ్. అదే రిస్కే మన కోపం ఉంచింది. రాజకీయాల్లో అడుగుపెట్టి అసమాన ప్రతిభతో, మేధా సంపత్తితో పడని వాళ్ళను పడగొడుతూ, పడిన వాళ్ళ మీద అడుగులేస్తూ ఎంతో కష్టపడి పైకి ఎగబ్రాకి ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఏం లాభం? ఒక రైలు ప్రమాదంలో దొరికిపోయారు. ఒక చిన్న రైలు దొంగ చేతిలో దెబ్బతిన్నారు. ప్రజలు మారాలి, అధికారులు మారాలి, మేధావులు మారాలి, మంత్రులు మారాలి, ఈ దేశమే మారాలి. ఈ దేశ ప్రధానే మారాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి, నా వజ్రాలు నాకు సురక్షితంగా దొరికింది. నీకు 2 వజ్రాలు హుండీలో వేస్తా. షిరిడి సాయినాథ, నా సూట్ కేసు నాకు ఇప్పించు తండ్రి. నీకు క్షీరాభిషేకం చేయిస్తా. చెప్పు, నేను కోటీశ్వరాలను అవుతానా? 100 ఇస్తే. పోనీ లక్షాధికారి? 50 ఇస్తే. మీ వారొచ్చారు. ఈ మూర్తి ఏంటి ఈ టైంలో వచ్చాడు? మీరేంటండి ఎప్పుడు లేనిది ఈ వేళ ఎప్పుడు వచ్చారు? ఇదేంటి, దీని తాళం తీసింది ఎవరు? మారుతాళాలు వాడు, నేనే తీయించా. వాడేసిన బట్టలు, సెంట్లు, రేజర్లు తప్ప మరేమీ లేవు. ఏమీ లేవా? కొత్త తాళం వేయించుకుంటే తప్ప అదెందుకూ పనికిరాదు. సరిగ్గా చూసావా నువ్వు? ఆ, ఒక బ్లేడ్ కూడా ఉంది. అదిగా స్వరాజ్యం. తెల్లగా రౌండ్గా గుండ్ల రూపంలో ఏం లేవా? ఆ, ఓ అవా? అవే. 3-4 ఉన్నాయి. అవే కదండి, ఆ బట్టల దగ్గర పెడతాం, నాఫ్తలు నుండలు అవేగా. అసలు నువ్వు సరిగ్గా చూసావా? అసలు ఇవాళ మీకు ఏమైందండి? ఏమైందా? ఆ శనిగాడు. అపచారం అపచారం. శనిగాడు కాదు, శనిదేవుడు. ఆ శనిదేవుడు నా మీద పడి టెండూల్కర్లా సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు. వస్తే పిచ్చి మొహమ, అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు గుండాకి సస్తావు. అదేంటో ముందు చెప్పండి. యాక్సిడెంట్ జరిగిన రైల్లోంచి దొంగిలించిపోయిన సూట్ కేసులో కోట్ల విలువ చేసే వజ్రాలు ఉన్నాయట. పాపపు సొమ్ము మనకెందుకు? అయినా మన సూట్ కేసులో లేవు కదా. అదే ఎందుకు ఉండకూడదంటున్నాను. అయ్యయ్యో, ఎలా ఉండేవారు ఎలా అయిపోయారండి. మీరు రిలాక్స్ అవ్వండి. దొరికింది లాక్కొస్తే సరిపోదు, లక్ కూడా ఉండాలి. ఏమయ్యా, ఆఫీసర్ అని స్పెషల్ డ్యూటీ.
ఇంత పెద్ద పేరున్న పోస్ట్ నీకు వేస్ట్ కదా. ఆ సూట్ కేసు సంగతి ఏమైనా తెలిసిందా? తెలిసిందా? తెలిసింది నాకు కాదు, ఏషియన్ టైమ్స్ పత్రిక జర్నలిస్ట్కి. ఓహో. ఇదిగో చదవండి. యాక్సిడెంట్ జరిగిన ముంబై ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ధీరులాల్ అనే వజ్రాల వ్యాపారి సూట్ కేసు పోయిందని, దాంట్లో ఉన్న కోట్ల విలువైన వజ్రాలు కేంద్ర కేబినెట్లోని ఉన్నత స్థాయి మంత్రికి చెందినవని రాశారు. బారు పేరున్న ఆఫీసరు ఏంటయ్యా ఇది? మనం ఏ విషయాన్నైనా ఎంత గోప్యంగా ఉంచినా ఈ ప్రెస్ వాళ్ళకంటే తెలిసిపోతున్నాయ్యా. వజ్రాలు పోతే పోయినాయి, ఇంకా 3 ఏళ్ళ పదవి కాలం ఉంది కదా, ఇంతకు 10 రెట్లు సంపాదించుకోవచ్చు. కానీ నా పిఎం పోస్ట్ పోయిందంటే అవ్వా అవ్వా, నా పొలిటికల్ కెరీరే భూస్థాపితం అయిపోతుందయ్యా. నాకు ఆత్మహత్య శరణ్యం. అవునండి. ఏడుకొండలవాడా, నన్ను కాపాడు తండ్రి. ఈ గండ నుంచి గట్టెక్కించు తండ్రి. నీకు 2 వజ్రాలు కాదు, 200 కోట్ల రూపాయలు నీ హుండీలో వేయిస్తా. ఇదిగో షిరిడి సాయిబాబా, ఈ దయానంద్ పేరు బయటికి రాకుండా కాపాడు తండ్రి. నీకెంతో మంది భక్తులు ఉండొచ్చు, కానీ వాళ్ళెవ్వరూ ఇప్పించలేని భారతరత్న బిరుదు నేను నీకు ఇప్పిస్తా. ప్రామిస్. భారతరత్న షిరిడి సాయినాథ్. పదవిలో ఉంటేనే. సిటీలోని రౌడీ షీటర్లకి, గూండాలకి, పాకెట్ పుల్లర్స్కి స్వాగతం, సుస్వాగతం. సోదరులారా, మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. విద్యుక్త ధర్మంలో భాగంగా నేను గతంలో మిమ్మల్ని చితకబాది ఉండొచ్చు, మీరు నన్ను అమ్మనాబూతులు తిట్టుకునుండొచ్చు. దొంగ పోలీసు సంబంధం భార్యాభర్తల అనుబంధం లాంటిదని నేను మీకు సగర్వంగా మనవి చేస్తున్నాను. అయితే ఈరోజు ఈ సమావేశం చాలా ముఖ్యమైంది. ఎవరయ్యా ఇతను? ఇంత ఫాలోయింగ్ ఉందేంటి? ఇతను సూపర్ దొంగ అని ఒక ఆగిపోయిన సినిమాలో హీరో సార్. ఇప్పుడు రాయల్ గా రియల్ లైఫ్ లో సూపర్ గా దొంగతనాలు చేస్తున్నాడు. నమస్తే. కింగ్, కళావర్ కింగ్ శ్రీనివాస్, ఎస్పి శ్రీనివాస్. కూర్చోండి. యో మ్యాన్. కొద్ది రోజుల క్రితం ముంబై ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయిన విషయం మీకు తెలుసు. ఆ ట్రైన్ బోగీల్లో లూటీ జరిగింది. సార్, ఆ ట్రైన్ దోపిడీకి మాకు ఎటువంటి సంబంధం లేదు. మీకేమైనా అనుమానం ఉంటే డ్రాప్ చేసుకోవటం మంచిది. చూడండి బ్రదర్స్, ఈ దొంగతనం మీరు చేయలేదని మాకు తెలుసు. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. కానీ ఆ దోపిడీలో ఓ ఎర్ర రంగు సూట్ కేసు పోయింది. అందులో కొన్ని 100 కోట్లు విలువ చేసే వజ్రాలు ఉన్నాయని తెలిసింది. ఆ చుట్టుపక్కల కాలనీలకి చెందిన ప్రజలు ఆ ట్రైన్ని దోచుకున్నారు. అందుకని మీరంతా ఆ కాలనీల మీద పడి ఇళ్ళని సోదా చేసి అనుమానితుల్ని తన్ని బెదిరించి ఆ ఎర్ర సూట్ కేసుని ఎలాగైనా సంపాదించాలని మా డీజీపీ గారు ఆర్డర్స్. అందుకు మీ సహాయ సహకారాలు కావాలి. కాకపోతే ఇదంతా అచ్చం దొంగతనంలో జరగాలి. బంగారం, వెండి, డబ్బు ఎంత దొరికితే అంత మీరే తీసుకోండి. అయితే మామూలుగా మాకు ఇచ్చే 30% మాకు ఇచ్చేస్తే చాలు. వజ్రాల సూట్ కేసు తెచ్చిచ్చిన వాడికి 10 పైసలు వాటా కూడా ఇస్తాం. అంతేకాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కూడా ఇస్తాం. సైలెన్స్. అయితే ఒక కండిషన్, జాగ్రత్తగా వినండి. ఈ దొంగతనాలు పోలీసుల సహకారంతో జరుగుతున్నాయని కానీ, వజ్రాల సూట్ కేసు గురించి వెతుకుతున్నామని కానీ ఎవరికీ తెలియకూడదు. ఈ రహస్యం బయటికి పొక్కిందో మిమ్మల్ని మీ ఇంట్లోనే కాల్చి పారేస్తాం. సార్, మీ డిపార్ట్మెంట్కి మా ఫుల్ సపోర్ట్. అయితే ఎవరినైనా నమ్మొచ్చు, కానీ మీ డిపార్ట్మెంట్ని నమ్మకూడదని మాకు మీకు తెలుసు. ఎందుకంటున్నానంటే, ఒకవేళ ఆ సూట్ కేసు నాకే దొరికిందనుకోండి, న్యాయంగా నా వాటా నాకు ఇస్తారని నమ్మకం ఏంటి? దిస్ ఇస్ టూ మచ్. దొంగోడు పోలీస్ దొంగోడిని నమ్మకపోతే ఎలా? మీరు మరీ జోకర్లా మాట్లాడుతున్నారు సార్. పేకాట్లో కార్డ్ షో అయినా రమ్మీ అవుతుందని నమ్మకం లేదు. నేను సాటి దొంగనే నమ్మను, పోలీస్ని ఎలా నమ్ముతాను సార్? సరే, అయితే ఒక మాజీ న్యాయమూర్తితో మధ్యవర్తిత్వం జరిపిస్తాం. ఓకేనా? ఓకే సార్, డీల్ షో. అందరికి పార్టీ అరేంజ్ చేయండి. ఓకే. బీర్ బిర్యానీ గ్రాంటెడ్. సొమ్ము మనది, సోపు వాడిదా? ఇది సంగతి.
సార్, ఈ భూమి మీద పులులు, ఏనుగులు, గుర్రాలు, నెమళ్ళు లాంటి జీవరాశుల సంఖ్య తగ్గిపోతున్నట్టే మంచోడు కూడా క్రమంగా అంతరించిపోతున్నారు. పత్రికలు మంచివి కాదు, టీవీ ఛానల్స్ మంచివి కాదు, జర్నలిస్టులు మంచోళ్ళు కాదు, పోలీసులు మంచోళ్ళు కాదు, దుస్తులు, దుర్మార్గులు, ఇలాంటి దుర్మార్గుల మధ్యలో మీలాంటి మంచివాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు సార్? ముందా సొల్లాపి ఆ ఏషియన్ టైమ్స్ రిపోర్టర్ సంగతి ఏమైందో చెప్పు. ముందు మీరు ఆ గుర్రాన్ని దిగితే చెప్తాను సార్. ఈ రాత్రికి ఆ ఏషియన్ టైమ్స్ వాడి టైం అయిపోయినట్టే. ఎక్స్క్యూజ్ మీ, ఆడు ఇంకా చావలేదా? లేదు. మళ్ళీ ఆ సూట్ కేసు న్యూస్ పత్రికల్లో వచ్చిందా? నువ్వు చచ్చినట్టు న్యూస్ అన్ని పత్రికల్లోనూ అచ్చు తప్పు లేకుండా వస్తుంది. దయచేసి కూర్చోండి. ఓకే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ సూట్ కేసు గురించి హోమ్ మినిస్టర్ రెగ్యులర్ డీజీపీ రైల్వే డీజీపీకి ఫోన్ చేసినట్టు తెలిసింది. మాట్లాడొచ్చు. ఆ విషయం వాడికి ఎలా తెలిసింది? రైల్వే మంత్రి ద్వారా ఆయనకు వీరులాల్ స్వయంగా చెప్పాడట. ఒకటి ముట్ట చెప్పినట్టు కూడా తెలిసింది. చిచి, రాజకీయాల్లో రహస్యాన్ని రచ్చ చేస్తారంటయ్యా. అసలు వీళ్ళే మంత్రులయ్యా? కాదులే, అసలు ఆ వీరులాల్ కానీ నేనే రైల్వే మంత్రి దగ్గర పంపించాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. ఎస్, అయింది అయిపోయింది, కానీ ఆ హోమ్ని కొంచెం కనిపెట్టి ఉండు. ఓకే సార్. ఎవరు వింటున్నట్టున్నారయ్యా? బొమ్మలండి, ముచ్చటపడి మీరు పెట్టించుకున్నవే. టెన్షన్ కదా, అలాగే ఉంటాయి. టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు ఆయన. మధ్యవర్తిగా ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు. అయితే నా సంగతి తెలుసు కదా, సర్వీస్లో పెద్దగా సంపాదించుకోలేదు. సో క్లియర్లీ చెప్పండి, ఎంత ఇస్తారు? మీరు చెప్పండి. కాదు, మీరే చెప్పాలి. న్యాయంగా ఎవరికెంత వాటా రావాలో తేల్చి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడానికి ఎంత ఇస్తారు? ధర్మాన్ని కొంచెం మీకు అనుకూలంగా జరిపి మీకు ఎక్కువ, దొంగలకి తక్కువ పంచడానికి ఎంత ఇస్తారు? పెద్ద మనిషిగా ఉంటూనే ఆ మొత్తం ప్రాపర్టీ మీకే వచ్చేటట్టు చేసి న్యాయ ప్రకారం ఆ దొంగలకి ఏమివ్వక్కర్లేదని రోజు కూలీ ఇస్తే సరిపోతుందని తేల్చడానికి ఎంత ఇస్తారు? ప్యాకేజ్ డీల్. చెప్పండి, ఎంత ఇస్తారు? మీకు 5 లక్షలు ఇస్తాం. కుదరదు, మరో 5 లక్షలు ఇవ్వండి. ఓకే, డన్. అయితే ఆ దొంగల్ని మేము ప్రతిరోజు మా వ్యాన్లో తీసుకెళ్ళి కాలనీల్లో వదులుతాం. దొంగతనం అయిపోయాక తిరిగి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తాం. లేకపోతే వాళ్ళు దోచిందంతా దొబ్బుకుపోయే ప్రమాదం ఉంది నిర్మల్ కుమార్ గారు. అంతే అంతే. అయితే మా కండిషన్ ఏంటంటే మీరు ప్రతిరోజు వాళ్ళతో పాటు వ్యాన్లో వెళ్ళి వాళ్ళతోనే తిరిగి రావాలి. తెల్లారేసరికి మళ్ళీ మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలేస్తాం. ఓ పెద్ద మనిషిగా దొంగలతో పాటు తిరగాలంటారు, అంతే కదా? అంతే అంతే. వస్తాను. అయితే వాళ్ళు దోసుకున్న దాంట్లో నాకు వాటా ఇస్తే బాగుంటుంది. అది మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే బాగుంటుంది. బాయ్. బీరేస్తావా బాసు? లేదు. పోనీ బీరు కొడతావా? కొట్టను. సరే, బీరు తాగుతావా? తాగను. అయ్యవు, కొట్టవు, తాగవు. తాగాయి. నేను మాజీ న్యాయమూర్తిని, మర్యాదగా బిహేవ్ చేయి. నమస్తే మాజీ న్యాయమూర్తి సారు. మరి మీరు ఇలా మాలాంటి దొంగలతో తిరగొచ్చా? దొంగలా? ఎవరు? ఇప్పుడు దొంగతనానికి వెళ్తున్నాం, మరి మేము దొంగలం కాదా? మీరెలా దొంగలవుతారు? న్యాయస్థానంలో ప్రూవ్ అయ్యే వరకు ఎవరిని దొంగ అనకూడదు. ఇప్పుడు మీరు ఇంకా దొంగతనం చేయవలసి ఉంది. దొంగతనం చేశాక పోలీసులు మిమ్మల్ని పట్టాలి, కేసు పెట్టాలి. కేసుపై కోర్టులో విచారణ జరగాలి. నేరం ప్రూవ్ అయిన తర్వాత కోర్టు దోషులని తేల్చాలి. అప్పుడు కానీ మిమ్మల్ని దొంగలు అని అనడానికి వీల్లేదు. సూపర్ సార్, ఎంత పెద్ద దొంగ అనుకోలేదండి మిమ్మల్ని. అంతకన్నా పెద్ద దొంగలు మీరు పోలీసులు. అసలు వీళ్ళని పడతారా? పట్టరు. కేసు పెడతారా? పెట్టరు. అదంతా ఎందుకు? సిగ్గు విడిచి అడుగుతున్నాను. అడుగుతున్నందుకైనా ఎంతో కొంత పర్సంటేజ్ నాకు ఇవ్వండి. సారీ బాస్, నువ్వు మాతో పాటు వేటకొస్తేనే వాటా. వేట పాపం, నేను రాను. వేట మాంసం తినొచ్చా? అది పాపం కాదు. సారీ బాస్, నో వర్క్ నో పే. చెయ్యి దొంగ వెధవ. ఓ, పైన దేవుడున్నాడు, న్యాయం ఆయనే చూసుకుంటాడు. కరెక్ట్ కరెక్ట్, దేవుడున్నాడు. ఆల్ ద బెస్ట్.
ఇదిగో 2 కుటుంబాల వాళ్ళం వెళ్ళాం కాబట్టి 2 కుటుంబాల వాళ్ళం సమానంగా వాటా పంచుకోవాల్సిందే. సమానంగా ఎలా పంచుకుంటావయ్యా? మా ఇంట్లోంచి వచ్చింది 3, మీ ఇంట్లోంచి వచ్చింది 2, కాబట్టి మొత్తం 5 వాటాలు వేయాలి. మాకు 3, మీకు 2. మనిషికో వాటా రావటం కరెక్ట్ అయ్యా. అది అదిగో ఎవరో పెద్ద మనిషి చెప్తున్నాడు, అదే కరెక్ట్. ఇప్పుడు 2 కుటుంబాల వాళ్ళు వెళ్ళారు కదా దొంగతనానికి. అవునండి, మా ఇంట్లో నుంచి 3, వాళ్ళ ఇంట్లో నుంచి 2. అసలు ముంబై ఎక్స్ప్రెస్ పడిపోయిందని ఎవరు చెప్పారండి? నేను చెప్పానండి. ఫస్ట్ దొంగతనం గురించి చెప్పింది నేను కాబట్టి నాకు వాటా ఎక్కువ ఇవ్వాల్సిందే. కరెక్ట్ కరెక్ట్. ట్రైన్ పడిపోయిందని ముందు వీడు చెప్పాడు కాబట్టి వీడికి ఇదిగో ఎక్స్ట్రా వాటా. అసలు నువ్వెవరవయ్యా మా వాటాల మధ్యలో కలెక్ట్ చేసుకోవడానికి? జార్జ్ బుష్నయ్యా. ఎవడైతే నీకేంటి, న్యాయం చెప్పడానికి ఎవడైతే ఏంటి, బిన్ లాడన్ కూడా చెప్పొచ్చు. బాబు ఇది నీ వాటా, అయ్యా ఇది నీ వాటా, ఇది నీ వాటా. అదేంటండి అంతా ఒకే చోట పెడుతున్నారు? ఏ ఇది ధర్మంగా లేదా? అయితే పెద్ద మనుషుల్ని పిలుద్దాం. ఇంకా పెద్ద మనుషులు ఎవరయ్యా? ఒరేయ్ వీళ్ళు నిజమైన దొంగలాగా ఉన్నారా? న్యాయంగా అంట పంచంట్రా. మనం కష్టపడ్డ సొమ్ముతో ఏరా ఈ టైంలో దొంగలు కాకపోతే దొరలతారా మీ ఇంటికి అన్నట్టు ఇల్లు ఎవడదురా? నాదేనండి. వాస్తు చండాలంగా ఉంది. నైరుతి వైపు ఎంట్రన్స్ ఉండకూడదు, ఉంటే ఇలాగే తగలాడుతుంది. ముందు ఆ ద్వారం మార్చు. సరే రాజ్యం, రాజ్యం, మొన్న ట్రైన్ యాక్సిడెంట్లో వజ్రాలు పోయాయని చెప్పే కదా, ఆ వజ్రాలు వెళ్ళి ఎంత అనుకున్నావు? 500 crores ఓన్లీ. 500 కోట్లు. 500 కోట్ల 500 కోట్లే. పిచ్చిగాని పట్టిందా? ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ అనే కదరా డొనేషన్. డాడీ నువ్వు ఎప్పుడైనా ట్వింకిల్ ట్వింకిల్ స్టార్స్ ని చూసావా? రోజు చూస్తుంటాం కదమ్మా. నువ్వు ఎప్పుడైనా పట్టుకున్నావా? కష్టం అమ్మా, అవి మనం పట్టుకోలేనంత దూరంగా ఉంటాయి. కాదు డాడీ, అక్కడ ఉన్నాయి. అవి బాత్రూంలో ఉండవు, స్కైలో ఉంటాయమ్మా. అక్కడే ఉన్నాయి డాడీ. రా చూపిస్తారా, వెళ్దాం పదా. నీ ట్వింకిల్ స్టార్స్ బాత్రూంలో ఉండవమ్మా, అక్కడ ఉంటాయి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్సా? అమ్మో, ఇక్కడ ఉండవమ్మా. ప్లీజ్ సర్దుకోలేక చేస్తున్నాను. ఏంటండి అదే ఆట ఆడమంటే ఆట ఆడతారా? డాడీ అక్కడే ఉన్నాయి. డాడీ అక్కడే ఉన్నాయి. ఏంటి? ఊరుకోమ్మా, ఊరుకో. నాన్న కదా ఏడవద్దా నాన్న? ఏంటి చిన్నపిల్ల ఏదో అమాయకంగా అడిగితే కొట్టేయడమేనా? నీకు ఈ మధ్య కోపం బాగా ఎక్కువ అవుతుంది. ఊరుకోమ్మా, అమ్మతో కట్టిఫ్ అయిపోదాం. మన రూమ్కి వెళ్దామే. వామ్మో, ఇది పిల్ల కాదు పిశాచం. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే ఆ వజ్రాలతో పాటు నేను దొరికిపోయేదాన్ని. ఎస్. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను. భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడతాను. చాలా కరెక్ట్ గా చెప్పావయ్యా. డబ్బు నిజంగా చెడ్డది. పెంచుతాను. ఆఖరికి ప్రాణ అది పేదవాళ్ళ కారు, చాలా చిన్నది. మనం పెద్దది కొనుక్కుందాం. పెద్దదంటే చిచి, అది కాదమ్మా. నేను నువ్వు డాడీ కూర్చోవాలి, ఇంకెవ్వరూ ఉండకూడదు. అలా అయితే ఆటో కొనుక్కుందాం మమ్మీ. అయ్యో, ఆటో ఏంటమ్మా? అయినా నీకు ఇప్పుడేమీ అర్థం కాదులే. అన్నీ ఉన్నా నేను నీకేమీ కొనలేకపోతున్నాను. ఏమీ అనుకోద్దు. పర్వాలేదమ్మా, నువ్వు డాడీ చచ్చిపోయిన తర్వాత అన్నీ నావే కదా.
చచ్చిపోవడం ఏంటే? మీరు పెద్దసరికి అమ్మమ్మ తాతయ్య చచ్చిపోయారు కదా, అలాగే మీరు కూడా ముసలోడైపోయి చచ్చిపోతారు కదా. పుట్టిన వారు మరణించక తప్పదు. మరణించిన వారు ఆస్తి పాస్తులు వారి పిల్లలకు వదిలేసి పోక తప్పదు. సిరి సంపదలు శాశ్వతంగానే, మనుషులు కాదు. అట్టి మనుషుల కొరకు ధీరులు దుఃఖించరు. నీకప్పుడే ఎన్ని తెలివితేటలు పుట్టుకొచ్చేసాయి నా బంగారం. బంగారం కాదు, వజ్రం. అంటే మనం ఆటో కొనుక్కుంటున్నాం. ఆటో ఏం కర్మమ్మా, మీ డాడీని అడిగితే ఏకంగా కారే కొనిస్తారు. నీకు ఈ విషయం తెలీదా? ఏంటి? వీళ్ళ డాడీ మొన్నే కారు కొన్నాడు. అవునా? ఎక్కడుంది? ఆఫీస్ కేసుకు వెళ్ళారా? అదిగో అక్కడుంది. వీళ్ళ సంపాదనతో కారు కొనాలంటే ఈ జన్మ కాదు, వచ్చే జన్మ కూడా సరిపోదు. ఏమోనే రాజ్యం, మొన్నటిదాకా నేను టీవీ సీరియల్సే చూసేదాన్ని. ఈ ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత అన్ని న్యూస్ ఛానల్సే చూస్తున్నాను. ఏ ఆ వజ్రాల ఆచూకీ తెలుస్తుందనా? తెలిస్తే మాత్రం ఏం ప్రయోజనం? మనకిస్తారా ఏంటి? మరి ఎక్కడైనా ట్రైన్ యాక్సిడెంట్స్ అయ్యేమో అని చూస్తున్నాను. ట్రైన్ యాక్సిడెంట్స్ రోజు అవుతాయా ఏంటి? నీ వెర్రి గాని. నా మాట విని నువ్వు ఈ ట్రైన్ల మీద ఆధారపడడం మానేసి మీ పెదమావ గారి చావు కోసం పూజలు పునస్కారాలు మొదలుపెట్టు. ఫలితం ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే రాజ్యం. మా పెద్దమావ గారు పోవటం గ్యారంటీ. అప్పుడు నీకు కూడా కోటి ఇస్తాలే. ఇప్పుడు కొంచెం పెసరపప్పు అప్పెట్టవా? కొంచెం అదే నిండుగా. చాలా మంచిది. అమ్మయ్య, ఓ పని అయిపోయింది. ఓ పోసేసుకోవడం కాదు, నిన్ను గౌరవించి నీకు పెద్దరికం ఇచ్చి భోగిలకు పంపిస్తే ఇదా నువ్వు చేసిన పని? నేనేం చేస్తానయ్యా? ఏ సూట్ కేసులో ఏముందో నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందండి? ఎలాగోలా తెలుసుకోవాలి. రా చెప్తాను, రా. అరే, నువ్వు తెలుసుకుంటావన్న నమ్మకంతోనే నేను నిన్ను భోగిలోకి పంపించింది. నేను వెళ్ళాక తెలుసుకుంటావన్న ఆ నమ్మకంతోనే మన మేనేజ్మెంట్ నేను క్రైమ్ రిపోర్ట్ చేసింది. దాన్ని చేయలేదే? వదిలేరా, మనకు ప్రాప్తం లేదనుకో. నోర్మయ్య, నువ్వు చేయాల్సిన పని చేసి ఇప్పుడు భగవంతుడు అదృష్టం ప్రాప్తం అని చెప్పి తప్పించుకోకు. నీ తప్పు నువ్వు ఒప్పుకుని తీరాలి. నీ తప్పు వల్ల నువ్వు నష్టపోతే నాకు ఓకే, కానీ నీ తప్పు వల్ల నాకు కోట్ల రూపాయల నష్టం వచ్చింది కదరా. నాకు నష్టం కలిగించే హక్కు నీకు ఎవరు ఇచ్చారా? ఐ వాంట్ an answer. సారీ సార్. ఎన్నిసార్లు చెప్తావరా? బోర్ కొట్టడం లేదా? మీకు బోర్ కొట్టినా సరే ఆ సూట్ కేసు దొరికిన తర్వాత నా సగం నాకు ఇచ్చేయండి సార్. అయిందా? అయిపోతే పాస్ పోసుకొస్తా. ఎన్నిసార్లు పోతున్నాడేంటి? కొత్త బేరం వచ్చినట్టుంది. మీరేనండి మా సార్. నమస్తే మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? పెద్ద కార్లు ఏమున్నాయి? పెద్ద కార్లు అంటే సైజుని బట్టా రేట్ని బట్టా? అది ఎక్కువ రేట్లో చెప్పు. దీని కార్ల కంపెనీ పేర్లు కూడా తెలియదు అనుకుంటా. మీకు నాగార్జున కారు, షారుఖ్ ఖాన్ కారు, అభిషేక్ బచ్చన్ కారు, వీటిలో ఏది కావాలి? మీ షాప్లో వేరే వాళ్ళ కార్లు తప్ప కొత్త కార్లు లేవా? అన్నీ కొత్త కార్లేనండి. నాగార్జున కార్ అంటే బెంజ్, షారుఖ్ ఖాన్ కార్ అంటే శాంట్రో, అభిషేక్ బచ్చన్ కార్ అంటే ఫోర్డ్ ఫియస్టా. వీటిలో మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ₹1,00,00,000 కారుందా? ₹1,00,00,000 కారా? మీరు అడ్వాన్స్ ఇచ్చి అడ్రస్ ఇస్తే వెంటనే మీ ఇంటికి పంపించేస్తాను మేడం. వెంటనే అంటే 24 అవర్స్లో వస్తుందా? మీరు అడ్వాన్స్ ఇవ్వాలి కానీ 24 సెకండ్స్లో వచ్చేస్తుంది. ఇవ్వాలే గాని ఏంటి, నాకు నచ్చాలే గాని అను. నాకు నీ ఫేస్ నచ్చలేదు, నీ కారు నచ్చలేదు. మీకు మా ఫేస్లు ఎందుకు నచ్చుతాయి? మీదంతా నాగార్జున అమితాబ్ బచ్చన్ రేంజ్ కదా. పొద్దున్న యదవ బేరం. అరే చిల్లర లేదా? ఉంచుకో. టేప్ రికార్డరు.
దొంగ ఇంట్లో దొంగతనం వివరాలు బ్రేక్ తర్వాత. టట్టడాయ్! వెల్కమ్ బ్యాక్. ప్రఖ్యాత రైలు దోపిడీదారుడు సత్యమూర్తి గారి ఇంట్లో నేటి సాయంత్రం దొంగతనం జరిగింది. అయితే దొంగతనానికి వచ్చిన ఆ మూర్ఖుడు వంటగదిలో బియ్యపు డబ్బాలో దాచిన 500 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు ముట్టుకోకుండా వదిలేసి ముందు గదిలో ఉన్న ముష్టి టేప్ రికార్డర్ ఎత్తుకుపోయాడు. ఇంత పనికి మాలిన ఆ దొంగ పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషించగలడని సత్యమూర్తి గారి సతీమణి శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గారు వాపోయారు. హలో, ఏమండి, మన ఇంట్లో దొంగతనం జరిగింది. మన ఇంట్లోనా? నేను బజార్కి వెళ్ళినప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారు. టేప్ రికార్డర్ ఎత్తుకుపోయారండి. ఓ మై గాడ్. సరే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా. ఓకే. ముష్టి టేప్ రికార్డర్. మనకింతకు ముందు ఇన్ని ఐడియాస్ లేవు. ఆస్తులు వచ్చాయి, ఐడియాలు వచ్చేస్తున్నాయి. వెరీ గుడ్ స్వరాజ్యలక్ష్మి, వెరీ గుడ్. సూట్ కేసు ఏమన్నా దొరికేట్టుందా లేదా? అది దొరికేట్టుందో లేదో తెలియదు కానీ మీ నాన్న మాత్రం అపోజిషన్ పార్టీకి దొరికేట్టున్నాడు. అది నిజాలు ఈ మధ్యన ఆ మాట వినట్లేదు సార్. మీ పార్టీ గొడవ పక్కన పెట్టండి. డైమండ్స్ పోయినప్పటి నుండి నేను పార్టీలు చేసుకోలేకపోతున్నాను. నా గోల్ ఎవరితో చెప్పుకోవాలి? అమ్మా, నువ్వు ఏదో అడగాలనుకుంటున్నావు కదా, అడిగేసేయి, లేకపోతే ఫ్లో మిస్ అవుద్ది. అసలు సూట్ కేసు ఎందుకు దొరకట్లేదు? ఎందుకంటే అదే సూట్ కేసు నీకు దొరికింది అనుకో, తిరిగిస్తావా? ఇవ్వవు కదా, అందుకని. అసలు ఆ సూట్ కేసు ఎవరి దగ్గర ఉందోనైనా తెలుసా? నువ్వెవరితో తిరుగుతున్నావో ఎవరికైనా తెలుసా? సొంత సొమ్మునే కాపాడుకోలేని వాడివి దేశాన్ని ఏ రకంగా కాపాడగలవు నాన్న? అసలు ఆ రైలు ప్రమాదం జరగడానికి, రైల్లో దొంగతనాలు దోపిడీలు జరగడానికి ఆ రైల్వే మంత్రిదే బాధ్యత కాబట్టి ఆ సూట్ కేసు వాడిని పట్టుకురమని చెప్పండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అసమ్మతి వర్గం దిగింది సార్. కాళ్ళ మీద పడిపోతాం, అపాయింట్మెంట్ కావాలంటున్నారు సార్. చిచ్చి, ఏం పదవయ్యా, ఏడవడానికి కూడా టైం దొరకట్లేదు. సరే రమ్మను. ఓకే సార్. ఈ కాలనీకి ఫుల్ కౌంట్ పడిపోయినట్టే. ఇదిగోండి, మొత్తం పంచుకోండి. దొరికిందా? దొరికింది. ద్రౌపది, పంచుకుందామా? నేను అడిగింది సూట్ కేస్, డైమండ్స్ ఉన్న రెడ్ సూట్ కేస్ గురించి. అదా, ప్రస్తుతానికి మిడిల్ డ్రాప్. దొరకలేదా? అయితే చెప్పు. నేను కళావర్ కింగ్ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పుతున్నాను, అంతా నిజమే చెప్తాను. ఇప్పుడు షో చేయాలన్నమాట. అంతా నిజమే చెప్తున్నాను. నన్ను దేవుణ్ణి చేసి దెబ్బేయాలని చూస్తున్నావా? ఆ దేవుడే నాకు దెబ్బేశాడు. లేకపోతే చెప్పరా, దోచుకొచ్చిన నగలు ఎక్కడ దాచావో చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్పకపోయావో. సూరి, పిక్ పాకెటరా, చైన్ స్నాచరా, గుడుంబకేసా? ఆ పై లెవెలే ట్రైన్ రాబర్. ఓ, ముంబై ఎక్స్ప్రెస్ ఫేమ్. యాక్సిడెంట్లో దెబ్బలు తగిలి చావు బతుకల మధ్య ఉన్న వాళ్ళని కాపాడవలసింది పోయి వాళ్ళ నగలు, వాచీలు ఇలాంటి దొంగ కొడుకుల్ని ఇంట్రాగేషన్, కోర్టు, జైలు కంటూ తీసుకురాకూడదు. కాల్చి పారేయాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కూడా 4 పేకనా? సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుకుంది సార్. కాసేపు వెయిట్ చేయనా, లేకపోతే గంటకి రానా? నువ్వు వెయిట్ చేయడం ఏంట్రా మూర్తి? ఒరే రాములు, సార్. ఇలా రా, ఇది తీసుకో, పీకో. రారా మూర్తి. చెప్పరా మూర్తి, ఏ పని మీద వచ్చావు? రాజ్యం బజార్కి వెళ్ళినప్పుడు ఎవడో దొంగ మా ఇంట్లో టేప్ రికార్డ్ ఎత్తికెళ్ళేట్రా. అసలు పరాయి వాళ్ళ సొమ్ము ఎత్తుకెళ్ళడానికి ఎవరికైనా చేతులు ఎలా వస్తాయరా? మన దాకా వస్తే కానీ తెలియదంటారు. అందుకే ఏం లేదురా, పోలీసులు అసమర్థులు, అవినీతి పరులని అడ్డగోలుగా రాసే జర్నలిస్టులకు తమకేమైనా అపకారం జరిగితే మాత్రం అదే పోలీసులు దేవుళ్ళ కనిపిస్తారు. దేవుళ్ళేరా, ఖచ్చితంగా దేవుళ్ళే. బాబాబు, నా టేప్ రికార్డర్ సంగతి చూడు. కంప్లైంట్ కూడా రాసిచ్చాను. 4 రోజుల టైం ఇవ్వరా, నీ టేప్ రికార్డర్ అయినా పట్టుకుంటా, లేదా ఇంకో టేప్ రికార్డర్ అయినా నీకు అప్పగిస్తా, సరేనా? నా టేప్ రికార్డర్ దొరికితే పర్వాలేదు, లేకపోతే
వై డోంట్ గివ్ మీ ల్యాప్టాప్ ఇఫ్ యూ డోంట్ మైండ్. యూ డోంట్ మైండ్ బట్ ఐఎమ్ ఎఫ్రేడ్ దట్స్ నాట్ పాసిబుల్. కంప్లైంట్లో ఏది పోయిందని రాస్తే అదో అలాంటిది ఇంకోటి ఇవ్వగలం, కానీ పోయిందని చెప్పేది ఒకటి మేమిచ్చేది ఒకటి అయితే కుదరదామా మూర్తి? ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదురా? ఛే, పోలే టేప్ రికార్డర్ ఇప్పించరా, కాకపోతే దానికంటే ఖరీదైంది కొత్తది ఇప్పించు. దేవుడు ఏది ఇస్తే అదే ప్రాప్తం. ట్రైన్ యాక్సిడెంట్లో పోయిన వజ్రాలకే దిక్కులేదు, ఇదంతా వజ్రాలు లేవు, బొంగు లేదు, అదంతా ట్రాష్. ఎవడో పుకారు పుట్టించాడు. నేను అదే అనుకున్నాలే. నిజంగా 500 కోట్లు విలువ చేసే వజ్రాలైపోతే ఎంత గందరగోళం జరిగి ఉండాలి. సర్లే టీ తాగరా. వద్దురా, టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఒరే, నా టేప్ రికార్డ్ సంగతి మర్చిపోకు. సర్లేరా. ఏదైనా మంచి ఇంపార్టెంట్ బ్రాండ్ ఇప్పించు, సోనీ కానీ లేకపోతే శాంసంగ్ కానీ. కొంచెం కాస్ట్లీ పీస్ అయితే ఇంకా మంచిది, సరేనా? వస్తాను రా. ఆ రోజు రాత్రి ముంబై ఎక్స్ప్రెస్ లో S4 లో రేయ్, సార్. అబ్బా. చూడరా, ఈ రోజు చూశానన్నాడు, రేపు దొంగతనం కూడా చేశానంటాడు. అసలు నా ఇంట్లో దొంగతనం కేసు కూడా వీడి మీద బనాయించేయి. చెక్క కుదురుద్ది వేదా. ఓకే, వస్తాను రా. నువ్వు బయలుదేరరా. రేయ్ సార్, ఆయన్ని ఎక్కడ చూసావురా? యాక్సిడెంట్ అయిన ముంబై ఎక్స్ప్రెస్ లో S4 లో చూశాను సార్. అక్కడ నువ్వేం చేస్తున్నావురా? భజన చేసుకుంటున్నాను సార్. వాటిని మూడో కంటికి తెలియకుండా ఎప్పుడు మార్చి క్యాష్ తెచ్చుకుంటాం, ఎప్పుడు బంగ్లా కొంటాం, ఎప్పుడు కారు కొంటాం. హ, మనం ముంబైకి వెళ్ళి ఓ నగల దుకాణం పెట్టేద్దాం, సిరి డైమండ్స్. రాజ్యం, మన టేప్ రికార్డర్ మనకు దొరికిసినట్టేనా? మనదంటే మంది కాదు, పోలీసులు దాని బదులు ఇంకోటి ఇస్తారన్నమాట. అదేంటి? ఏముంది, ఏ దొంగను పట్టుకొని వాడి చేత కొనిపించో, అవసరమైతే ఇంకో ఇంట్లో దొంగతనం చేయించో, మనకు టేప్ రికార్డర్ ఇస్తారు. మనకు అంతకంటే కావాల్సిందే ఉంది, ఏమంటావు? ఇందుకు నాకు బహుమతి ఏం లేదా? మనకి ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే ఆ ధీరులాల్ సూట్ కేసు పోవడం, వజ్రాలు పోవడం అంతా ఒకటిదేనట. అందువల్ల మనం ఏమీ నష్టపోలేదు. మరి ఆ వజ్రాలు కొంపతీసవి నకిలీ వజ్రాలా? ఓరి దేవుడా, ఇంత మోసం చేస్తావా? ముంబైలో వజ్రాల షాప్కి సిరి డైమండ్స్ అని పేరు కూడా పెట్టేశానే. ఆంధ్రప్రదేశ్కు చెందిన అసమ్మతి వర్గం ప్రధానమంత్రిని కలిసి ముచ్చటించారు. నాయకత్వం మార్పు సమస్యపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ ఏడాది సాహిత్య అకాడమీ ప్రతిపక్ష పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల సీఎంల దర్జా మనకు రాదయ్యా. సార్, ఆ ధీరులాల్ది ఇంగ్లీష్ పేపర్ రిపోర్టర్ది మ్యాటర్ సెటిల్ చేశాను సార్. వెల్ డన్. పాప మా ఆంధ్ర సీఎం వెయిట్ చేస్తున్నాడు సార్. రమ్మను. ఓకే సార్. సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. 3 గంటల సేపు బయట కూర్చోబెట్టి ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతారు చూడు. అయ్యా నమస్కారం. రావయ్యారా, కూర్చో. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనండి. ఏమనుకుంటున్నారు ఆంధ్రాలో ప్రజలు మన గురించి? ఓ గల్లీలో పెరిగిన తెలుగు బిడ్డ ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యాడని గర్వపడుతున్నారు సార్. వాళ్ళకి ఇంకో పని లేదంటాయా? అబద్ధాలు ఎందుకు కానీ ఇంతకీ విషయం ఏంటి చెప్పు. మీకు తెలియందే ఉంది, అసమ్మతి గ్రూపులు నన్ను ముఖ్యమంత్రి పదవి నుండి పడగొట్టాలని కుట్ర చేస్తున్నాయి. నాకున్న తలనొప్పులెన్నో నీకు తెలుసా? 500. అదే తలనొప్పులండి. ఇన్ని తలనొప్పులతో నేను చేస్తుంటే మధ్యలో నీ తలనొప్పేటే? జానాబెత్తిన రాష్ట్రం అసమ్మతి లేకుండా చూసుకోలేవు. అసమ్మతి లేకుండా ఎవరు మాత్రం చూసుకోగలరు సార్? అసలు ఇంట్లో అసమ్మతి లేకుండా చూసుకోవడం ఎంత కష్టమో మీకు తెలిసిందే కదా. అంటే అప్పుడు నిన్ను సీఎం చేయడమే కాకుండా ఇప్పుడు నిన్ను నా కుర్చీలోంచి ఎవరు దింపేయకుండా కాపలా కాసే ఉద్యోగం కూడా నాదేనంటావు. ఓ పని చేస్తారయ్యా, పిఎంసీ వదిలేసి నీకు సెక్యూరిటీ గార్డుగా వస్తా. నారు పోసిన వాడే నీరు పోయడానికి సందేహిస్తే ఎలా సార్? అదే నేను అనేది. నారెందుకు పోయాలి, ఇప్పుడు నీరు పోయడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి? నీరు ఎందుకు పోయాలంటే సార్, బీరు పోస్తే బాగోదు కాబట్టి. నేను లేకపోతే మీరు చెప్పేది దీనికి అర్థం అవుతుంది. చెప్పండి. రాజకీయం సంగతి అలా ఉంచండి. తమ నీడలో బతుకుతున్నాను. పోయిన ఆ సూట్ కేసు తమరు నాకు అమ్మేయాలి. ఎలా తెలుసు, ఎందుకు తెలుసు అని మాత్రం అడగండి. ఎలాగైనా సూట్ కేసుని వెతికించి తమ గురుదక్షిణగా సమర్పించుకుంటాను. ఒకవేళ దొరకకపోతే? ఏమండి, మీరు ఆయనకి 3 ఏళ్ళు ఆయుష్ పోస్తే 500 కోట్ల రూపాయలు సూట్ కేసు తయారు చేసి పౌల్లో పట్టుకొచ్చి మీకు ఇస్తారు. ఏమండి ఓంకారేశ్వరరావు గారు? చెత్తం పదవి ఉంటే పూలేం కర్మ, పూల విమానంలోనే పంపించుకుంటాను. ఇంకా నయం ట్రైన్ అన్నారు కాదు మరే. సరేనయ్యా, ఇక నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్. నేను ఢిల్లీలో పిఎం గా ఉన్నంత కాలం నువ్వు ఆంధ్రాకి సీఎం ఖాయం. నేను మీ దగ్గర పిఎం ఖాయం, అదే పర్సనల్ మేనేజర్. స్వామి, ఆ సూట్ కేసు గురించి పిఎం గారు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. అది ఎంత తొందరగా దొరికితే దేశానికి అంత క్షేమం.
అంతా భైరవుడి దయ. 48 గంటల పాటు అఖండ పూజ చెయ్యాలి. దానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది. 2 కోట్ల? చాలా తక్కువ కదా? అయితే ఇంకోటి కలుపుకో. ఏకకాలంలో 108 ప్రదేశాల్లో పూజ చేయాలి. కనీసం 3 ఆ భైరవుడికి బలివ్వాలి. ఎక్కడ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందో అక్కడే బలివ్వాలి. నరబలంటే హత్యలు చేయటమా స్వామి? భైరవ నీవు గంతో కాల్చి ఎన్కౌంటర్ అంటావు కదా, అలాగే భైరవుడికి ఇచ్చేదాన్ని హత్య అనకూడదు నాయన, ప్రేమతో బలి అనాలి. ఓకే? అయినా 500 కోట్ల రూపాయల వజ్రాలు తిరిగి దక్కాలంటే మేం చెప్పిందల్లా చెయ్యాలి. అధిక ప్రసంగం మాకు ఇష్టం ఉండదు. కోపడకండి స్వామి, అన్నీ మీరు చెప్పినట్టే చేస్తాం. మామూలు బలిలేం కర్మ, కన్ని పిల్లల ముగ్గురిని బలి ఇవ్వమన్నా ఇస్తాం. ఇంతకీ ఎవరిని బలిమ్మంటారు? దొంగలైనా పర్వాలేదా? నక్సలైనా పర్వాలేదా? పోనీ పౌర హక్కుల సంఘం వాళ్ళైనా పర్వాలేదా? పోలీసులైనా పర్వాలేదయ్యా. 1 కోటి రూపాయల అడ్వాన్స్ పంపండి. రేపు ఉదయమే పూజ మొదలు పెడతా. ఎల్లుండి రాత్రికల్లా మనుషుల్ని సిద్ధం చేసుకోండి. మంత్రించిన పసుపు తాళ్ళు ఇస్తాను, వాటితో ఉరేసి చంపాలి. చంపి వాళ్ళని పట్టాల మీద పడేయాలి. బలిచ్చేవాణ్ణి బలయ్యే వాళ్ళని మీరే చూసుకోవాలి. దాని మీద ఏదైనా కేసు అయితే నాకు సంబంధం లేదు. డీజీపీ గారు స్వహస్తాలతో చేస్తే బాగుంటుంది. అమ్మో, నా చేతులతో నేను చేయను. అవసరమైతే ఇతన్ని మార్చండి. ఈ పని చేయడానికి సిద్ధపడ్డవాడిని ఈ పదవిలో నియమించండి. ముందు సూట్ కేసు పంపండి. చెప్తాం. రాజ్యం గారు బాగున్నారా? బాగున్నాను, కూర్చోండి. పని పాట ఉంటుంది. పొద్దున్నే దిగాడు నసగాడు. రాజ్యం, చంద్రరావు కూడా కాఫీ తీసుకురా. పాలు వేస్ట్. ఏంట్రా, ఎనీథింగ్ స్పెషల్? ఏంటది పొద్దున వచ్చావు? ఓ కేసు పని మీద సూర్యుడిని కలిసి వస్తున్నా. నేను కూడా నిన్న రాత్రి కలిసేవాడిని. నా మ్యూజిక్ సిస్టమ్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి. ఇంకోటి అరేంజ్ చేస్తానని ప్రామిస్ చేశాడులే. ఎరా, నీకు తెలుసా అసలు వజ్రాలు పోలేదట, సూర్యుడు చెప్పాడు. అయినా అంత విలువైన వజ్రాలు పోతే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటారంటావా? ఎందుకుండరు? పోయింది బ్లాక్ మనీ అనుకో, కంప్లైంట్ ఇవ్వలేరు కదా. అది కదా, అసలు వజ్రాలు ఏవి పోలేదని వజ్రాల వ్యాపారి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. నువ్వేం క్రైమ్ రిపోర్టర్ వరా? ఈరోజు పేపర్ చూడలేదా? ఆ డైమండ్ మర్చెంట్ హార్ట్ అటాక్తో పోయాడంట. ఏషియన్ టైమ్స్లో న్యూస్ రాశాడే ఆ రిపోర్టర్, వాడు కూడా యాక్సిడెంట్లో పోయాడంట. అది మడ్రే ఇది మడ్రే, ఈ విషయం నీకు తెలియకపోవడం ఏంట్రా? అవును రోయ్, ఇదేదో పెద్ద హై లెవెల్ స్కామ్లా అనిపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనేది సైన్స్ అయితే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ధనవంతుడి చుట్టూ తిరుగుతుంది అనేది వాస్తవం. ఈ చంద్రరావు గాడో తెక్కలోడు. నీతి నిజాయితీ అంటూ ఎప్పుడు ఏదో చెత్తంతా వాగుతూ ఉంటాడు. కానీ ఈరోజు మాత్రం వాడు చెప్పిందే కరెక్ట్. ఇది చాలా కాస్ట్లీ ఏరియాని, మనం ఇచ్చే రెంట్కి ఇక్కడ టెంట్ కూడా వేసుకునివ్వరు. ఆటో ఆ పాపు వెనక్కి తీసుకోవా కొంచెం. మనం ఇక్కడ రెంట్కి ఇల్లు చూడడానికి వచ్చాం, కొనడానికి కాదు. నువ్వు ఉండవే, నీ పెరమావ గారు పోతే టెంట్లు రెంట్లేం కర్మే, కొంటమే కొంటాం. అయినా చూడాలి, నష్టమే ఉంది. ముందే చూసుకుని ఉంచుకుంటే మంచిది కదా. అన్నిటికీ ఉండాలి ప్లానింగ్. ఓ 5-6 కోట్లు ఉంటుంది కదా. మన దగ్గర ఉన్నవి 100 కోట్లు కాదే, 100 రూపాయల నోట్లు. రావే వెళ్ళిపోదాం. నువ్వు ఉండవే. ఇల్లు చూడడానికి వచ్చాం. ఆయే మేడం. నా మాట వినవే. అయ్యే మేడం. మేడం आपका विजिटिंग कार्ड. కార్డ్. మా ఇంటి వారిని ఇల్లు ఖాళీ చేయమన్నాడని నీకు చెప్పడం, నీతో పాటు ఇలా ఇల్లు చూడడానికి నేను తిరగడం, నాది బుద్ధి తక్కువ. ఏమో ఇదేంటే బాబు పులందేవ్లా ఉంది. రావే వెళ్ళిపోదాం. ఎస్ ప్లీజ్. ఇల్లు అమ్ముతావని బోర్డు పెట్టారు కదా. వాచ్మెన్ లేడా? వాడన్నీ చెప్పుండాలే. 5 కోట్లు అవుద్ది, చూస్తారా? చూడ్డానికి వచ్చాం, కొనడానికి కాదా? ఫస్ట్ చూడాలి కదా. రేయ్ మేడం. వీళ్ళకంటా ఇల్లు చూపించు. ఓకే మేడం. ఏయ్ వాళ్ళని చెప్పులు బయట ఇడిచిరమ్మని చెప్పు. నీ మేడం ఒకసారి పిలు. ఎందుకే రాణి. ఇల్లు ఎలా ఉంది? చల్లగా ఉందండి. ఏసీ పెట్టారా? ఇల్లు బాగుందండి. ఎందుకు అమ్మాలనుకుంటున్నారు?
వాస్తు ప్రాబ్లమా, ఆస్తి ప్రాబ్లమా, మనీ ప్రాబ్లమా? మనీ ప్రాబ్లం. మనీ ఎక్కువై ఇల్లు తక్కువైపోయింది. అందుకే విశాలంగా వేరే చోట కట్టుకుంటున్నాం. అంతేగాని మాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? 5 కోట్లు అంటున్నారు. వుడెన్ ఫ్లోరింగ్ లేదు, ఇంకా చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా లేదు. ఇప్పుడు అవన్నీ మీకోసం చేయించలేం. నచ్చిన వాళ్ళే తీసుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవే? సర్లేండి, మేం కూడా మాకు కావలసినట్టు విశాలంగా కట్టుకుంటాం. అలాగేనమ్మా, చెప్పులు కొంచెం మంచి కొనుక్కుంటే బాగుంటుంది. పొదుపుగా ఉండడం పేదరికం అనుకోవద్దు ఆంటీ. పొగరకేం తక్కువ లేదు. ఎంత పొగరే దానికి! ఇల్లు చూపించడానికి పని మనిషిని పంపిస్తుందా? అసలు ఇవే పాత చెప్పులతో దాన్ని కొట్టాలనిపించింది. దాన్ని అనుకుని ఏం లాభరాజ్యం? ఇంత పెద్ద బిల్డింగ్ బేరమాడడానికి వచ్చినప్పుడు కొంచెం బిల్డప్ ఇవ్వక్కర్లేదు. మొన్న మీ ఆయన తెచ్చిన నగలన్నా వేసుకోవాల్సింది. కొంచెం టిప్ టాప్గా అయినా ఉండేది. టిప్పు లేదు, టాపు లేదు. ఆ మూర్తి మీ ఆయన నగలనే లాగేసుకున్నాడా? అవును, లాగేసుకున్నారు. నువ్వెలా ఊరుకున్నావే? ఎలా అంటే ఎక్కడ ఇది? హలో, మీతో మాట్లాడాలి. చెప్పు. ముందు కూర్చోండి. కూర్చుంటే కానీ చెప్పవా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనేం ఎక్కువ మాట్లాడుతున్నానే? నేను ఇచ్చిన కట్నం డబ్బులతోనూ మా నాన్న రికమెండేషన్ తో నువ్వు ఉద్యోగం తెచ్చుకుని కనీసం ఈ ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా నువ్వు? ఇంట్లో పని చేయడానికి పని మనుషులు ఉన్నారు, వంట చేయడానికి వంటాళ్ళు ఉన్నారు, ఇంకేం కావాలి? మరి వంట పని చేయడానికి నీలో లోపం వల్ల ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. ఇటు పిల్లలు లేక అటు వజ్రాలు లేక ఎందుకు నీ బతుకు? వారం రోజుల్లో వజ్రాలు తెచ్చిచ్చావా సరే, లేకపోతే నేను నీకు విడాకులు ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. మాకు గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది పెళ్ళాలకు వజ్రాలు తెచ్చివ్వడానికి కాదు. నాకు అదంతా తెలీదు. వజ్రాలు తెచ్చిస్తావా లేకపోతే నన్ను చచ్చిపోమంటావా? అది నీకు సరిపోదే. ఊరికే నవ్వులాట కన్నా ఓసి పిచ్చి మొహమా, కూల్గా నా మాట విను. ఆ డైమండ్ బాక్స్ నా చేతికి రాగానే అందులో సగం వజ్రాలు తీసి దాచేసి అలాంటివే డూప్లికేట్ వజ్రాలు అందులో పెడతా. అప్పటికి ఏ గొడవ ఉండదు. అయ్యో, మీరు ఇంత ప్లాన్ వేశారా? మీ ప్లాన్ తెలియక అనవసరంగా తిట్టేశానే. పోలే, తిట్లు చెరిపేసుకోండి. నువ్వు ఎప్పుడు ఇంతే రా, నీ పని చెప్తా. ఆస్తులు పెరిగితే అవసరాలు పెరుగుతాయి, అవసరాలు పెరిగితే ఖర్చులు పెరుగుతాయి, ఖర్చులు పెరిగితే సంపాదన పెరగాలి. మన దగ్గరున్న వజ్రాలతో ఇలాంటి షాప్లో 10 100 పెట్టచ్చు. ఏం కావాలమ్మా? షాప్ ప్రొప్రైటర్ కానీ మేనేజర్ కానీ ఎవరైనా ఉన్నారా? అన్నీ నేనే. ఓ, చూడమ్మా, ప్రస్తుతానికి మా దగ్గర ఉద్యోగాలు ఏం ఖాళీ లేవమ్మా. నా దగ్గర ఉన్నాయిలండి. అమ్మా, నా పేరు సులోచన రాణి. నేను నవల్స్ రాస్తూ ఉంటాను. సంతోషం అమ్మా. నేను నవలు చదవనమ్మా. అయినా ఎవరు చదివినా చదవకపోయినా రాసేవాళ్ళు రాసుకోవచ్చమ్మా, అమ్ముకోవచ్చమ్మా. నవలలు రాయడం నేరం ఏం కాదమ్మా. బోలియే, ఏం పని మీద వచ్చారో చెప్పండి. నా నవల్లో ఒక పాత్ర ఉందండి. ఆవిడికి ఒక నిధి దొరుకుతుంది. ఎన్నో 100 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు దొరుకుతాయి. వాటిని అమ్మడం కంటే వజ్రాల దుకాణం పెడితే బాగుంటుందని ఆవిడ అనుకుంటుంది. నవల కదమ్మా, ఎలాగైనా అనుకోవచ్చమ్మా. ఇది నవలన్న సంగతి పక్కన పెట్టండి. ఒక్కవేళ నాకే దొరికాయనుకోండి, నేనేం చేయాలి? దీనికి లైసెన్స్ అవసరమా? ఎవరికి అప్లై చేయాలి? ఫీ ఎంత ఉంటుంది? ఈ షో కేసులు ఫర్నిచర్లకు ఎంత అవుతుంది? షాప్ రెంట్ ఎంత? పగిడి ఎంత? ఇలాంటి వివరాలు మీరు నాకు చెప్పాలి. నవలు రాయడానికి ఇంత కష్టపడాలమ్మా? ఆయన తోచినట్టు రాసుకోవచ్చు కదమ్మా. ఎవరు చదువుతారు, ఎవరు అడుగుతారమ్మా? నేను ఏది పడితే అది రాసే రైటర్ని కాదండి. ఏదైనా సరే డీప్గా తెలుసుకుని కానీ రాయను. బంగారం కానీ వజ్రాలు కానీ మనం కొని అమ్మదలుచుకున్నప్పుడు వాటి నాణ్యత మనకు తెలియాలి కదా. అదెలా తెలుసుకోవడం? ఈ వ్యాపారంలో అందాజుగా లాభాలు ఎంతుంటాయి? ఇలాంటి వివరాలు నాకు కావాలి. నేను ఈ వ్యాపారం ఎత్తేసుకున్నాక తీరిగ్గా ఒక పుస్తకం రాస్తానమ్మా. నీకు కావాల్సిన వివరాలన్నీ ఆ పుస్తకంలో చదువుకోవచ్చమ్మా. ఇప్పుడు కాస్త గిరాకీ టైం కదమ్మా, నన్ను కాస్త వ్యాపారం చేసుకొని అమ్మా. వచ్చే మంగళవారం రండమ్మా. అప్పటిదాకా మాఫ్ కరో అమ్మా. చాలా థ్యాంక్స్ అండి. రేపు మంగళవారం పొద్దునే వస్తానండి. పొద్దున్నే అంటే 10 తర్వాత అమ్మా మా షాప్ తెరిచేది. ఓహో, వస్తానండి. గొప్ప గిరాకీరా బాబు. మీకు మామూలు ఇవ్వడం మామూలే కానీ
ఈ మధ్య మామూలు కంటే ఎక్కువ మామూలు వసూలు చేసేస్తున్నారు సార్. కనీసం నేను డిఐజీ బామ్మర్దినని కూడా చూడట్లేదు. అయితే ఇక నుండి ఇవ్వకండి. ఎందుకులేండి, ఏ రేప్ కేసులోనే ఇరికించి పరుగు తీసి ప్యాకాడేస్తారు. గుడ్. మామూలు మహత్యం ఏంటో మీరు మామూలుగా అర్థం చేసుకోలేదు. మరి మీరు మామూలు వాళ్ళ? సరే కానీ కాఫీయా టీయా? ఈ ఎండల్లో కాఫీలు టీలు తాగే ఎదవ ఎవడండి? పోనీ కూల్ డ్రింకో? కూల్ డ్రింక్స్ తాగడం మానేసి చాలా కాలం అయింది. అర్థమైంది. రేయ్ సార్, ఫ్రిడ్జ్లోంచి చల్లటి బీర్ తీసుకురా. అలాగే సార్. బిజినెస్ ఎలా ఉంది? ఏముందండి, రోజుకో కొత్త మోడల్ పెద్ద కార్లు వచ్చేస్తున్నాయి. ఇంకా ఈ చిన్న కార్లు ఎవరు కొంటారు చెప్పండి? మొన్న కావిడైతే ఏకంగా ₹1,00,00,000 కారు ఉందని అడిగింది. అదేలేండి, ఈ మధ్య అడ్డమైన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం మూలాన కోట్లు సంపాదించేస్తున్నారు. రియల్ ఎస్టేటా పాడా? ఆవిడ భర్త ఏదో జర్నలిస్ట్ అట. విజిటింగ్ కార్డు కూడా ఏదో ఇచ్చిందే, ఎక్కడుందబ్బా? ఇదిగోండి. ఇది సత్యమూర్తి కార్డు. వచ్చిన ఆవిడ ఎలాగుంది? ఎర్రగా ఎత్తుగా బుర్రగా బాగానే ఉందండి. రేయ్ బీర్ తీసుకురా. డ్యూటీ మీద ఉన్నాను సార్, తాకూడదు. థ్యాంక్స్, నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టే. ఈ నెల మామూలు దబ్బేది కాకుండా మిట్ట మధ్యాహ్నం బీర్ ఒకటి. ఓ ఆద్మీ బోలా మై చోర్ నహీ జర్నలిస్టు. యాక్సిడెంట్ అయిన ముంబై ఎక్స్ప్రెస్లో S4లో చూశాను సార్. ఓరి నా దొంగ ఫ్రెండ్, నాకు కూడా తెలియకుండా ఇంత స్కామ్ చేస్తావా? మొత్తానికి క్రైమ్ రిపోర్టర్ నుంచి క్రైమ్ చేసే లెవెల్కి ఎదిగిపోయావు అనమాట. ఎంతకన్నా కాస్ట్లీ స్కాచ్ లేదా బావా? స్కాచ్ కూడా ఓ పేరు ఏడుస్తుంది కదరా. నీకు కావాల్సిన స్కాచ్ పేరేంటో చెప్పు. పేర్లు తెలియాలేంటి? మొన్న కావిడ మా షోరూమ్కి వచ్చి ₹1,00,00,000 కారు అడిగింది. కారు పేరు చెప్పిందా? ₹1,00,00,000 కారు అడిగిందా? ఎవరు ఆవిడ? ఆవిడ ఇచ్చిన కార్డుని బట్టి చూస్తే ఆవిడ ఆఫ్టర్ ఆల్ క్రైమ్ రిపోర్టర్ గారి వైఫ్. మన ఇంటికి కూడా ఇల్లు కొంటామని చెప్పి 2 లేడీస్ వచ్చారు. వాళ్ళల్లో ఒకటి మాత్రం నడమత్రపు సిరొచ్చిందల్లా ఉంది. తను కూడా తన మొగుడేదో క్రైమ్ రిపోర్టర్ అని చెప్పి కార్డు కూడా ఇచ్చింది. ఆ కార్డు తీసుకురా. అవును బావా, నాకు చిన్న డౌటు. మీ సిఐ సూర్యరెడ్డికి కూడా ఇదే విషయం చెప్తే నీకులాగే డౌట్ఫుల్ ఫేస్ పెట్టాడు. పైగా హడావిడిగా కార్డు తీసుకెళ్ళిపోయాడు. కొంపతీసి ఆవిడే మానవ బాంబు కాదు కదా? మానవ బాంబో మనీ బాంబో చెప్తానుండు. ఇదే ఆ కార్డు. నువ్వు వాడికి ఇచ్చిన కార్డు ఇది ఒకటేనేమో చూడు. సేమ్ టు సేమ్ బావా. మూర్తి, మూర్తి, ఏంటి? ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు చూడు. ఏంట్రా సూర్యరెడ్డిని? ఏమైంది? ఏమైందేంట్రా? ముందు తలుపుతారు. ఏంట్రా? ఏంటా ఆ ఎర్ర సూట్ కేసు ఎక్కడ పెట్టావరా? తాగొచ్చి ఏంట్రా గోలా? పొద్దున మాట్లాడుకుందాం, ఇంటికెళ్ళు. పొద్దున మాట్లాడేదేంట్రా? అన్ని విషయాలు ఇప్పుడే తెలిపోవాలి. అదేగా బెడ్రూమ్ తెలుస్తాను. మెట్లకిదే నీకు ఏంట్రా ఇది? ఆస్కెల్ మెంటల్ నాకు కాదురా నీకు. అన్నీ తోస్తావరా? పక్కకి జరుగు. ఫ్రెండ్ వాళ్ళు ఊరుకున్నాను, వెళ్ళు. సిఐనే కొడతావరా? పదరా పోలీస్ స్టేషన్ కి. నేను అరెస్ట్ చేస్తున్నాను. అరెస్టా? అవును. ఫస్ట్ నీ మీద కంప్లైంట్ ఇస్తా. పదరా పద పదరా. భయపడుకో, తలపేసుకో. కంప్లైంట్ అంట. పదరా. పోలీస్ అంటే అందరికీ వేళకోళం అయిపోయింది రా. పదరా చెప్తా. పోలీసుడి మీద చేయి చేసుకుంటే ఏమవుతుందో చూపెట్టాను రా. తల్లి కనక మహాలక్ష్మి, మమ్మల్ని నువ్వే కాపాడాలి. సిరి, భయపడకమ్మా. వజ్రాలు వద్దు, పాడు వద్దు. మేం బాగుంటే అదే 10,000. ఇప్పుడు మమ్మల్ని ఆదుకునే వాళ్ళెవరు? చంద్రరావు. హలో, చంద్రరావు గారా? నేను స్వరాజ్య లక్ష్మిని. చెప్పండి. మీరు వెంటనే మా ఇంటికి రావాలి. ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఇమ్మీడియట్గా రండి ప్లీజ్. ఓకే, నేను వెంటనే వచ్చేస్తున్నా. ఓకే. నీలాద్రి గారు చెప్పాడా? ఎవడు చెప్తా ఏంట్రా? చూడ్డానికి అమాయకంగా కనిపిస్తావరా నా కొడక. నీ అంత మాయగాడి ప్రపంచంలోనే ఉండడు. ఒకటా రెండా?
500 కోట్లు విలువైన వజ్రాలు కొట్టేశావు కదరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? వజ్రాలు దొబ్బేసి నీ ఇంట్లో దొంగతనం జరిగిందని నాకే కంప్లైంట్ ఇస్తావా? అమ్మమ్మమ్మ, ఎంత ఖతర్నాక్ గాడివిరా నువ్వు. ఒరే సూరి, నేను దొంగతనం చేసిన మాట నిజమే. అది కూడా అందరూ దోచుకుంటుంటే ఆశ పుట్టి కొన్ని నగలు, ఓ ఎర్ర సూట్ కేసు కొట్టుకొచ్చాను. కానీ దాంట్లో సఫారీ షూట్లు తప్ప ఏమీ లేవు. కావాలంటే అవి నీకు ఇచ్చేస్తాను. అబ్బా ధర్మదేవుడు, కోట్లు నువ్వు ఉంచుకుని సూట్లు నాకిస్తావా? అరే నన్ను నమ్మరా. మీ ఆవిడేమో కార్ల కంపెనీలకు వెళ్ళి కోట్లు విలువ చేసే కార్ల గురించి ఆరాలు తీసి ఆర్డర్లు బుక్ చేస్తుంటే వెరీ నా కొడుకులాగా నువ్వు చెప్పింది నేను నమ్మాలి? రే పోలీస్ స్టేషన్ అటు కదా, ఇటు ఎక్కడికి? నీ అమ్మ మొగుడింటికి రా, టార్చర్ చేంబర్. దిగో దిగో, నువ్వు ఫారెన్ టూరిస్ట్వి కదా, చూపెడతా రా. రేయ్ ఎక్కడ తీసుకొచ్చారా? ఎక్కడికా? వ్యధ వేషాలు వేయడానికి ప్రయత్నించుకో. సూరి చూపెట్టాను రా. రేయ్ కూర్చో కూర్చో. చూడు, ఎంత దొంగకైనా ముందు కాస్త మర్యాద ఇవ్వడం మాకు అలవాటు. అలాగే నువ్వు కూడా మర్యాదగా వజ్రాలు ఎక్కడున్నాయో చెప్పు, వదిలేస్తా. లేకపోతే షూట్ చేస్తావా? చేయరా. నో 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 నో, షూట్ చేయడాలు నకిలీ ఎన్కౌంటర్లతో నాకు బోర్ కొట్టేస్తుంది. నువ్వు నిజం కక్కేదాకా దీంతో ఏ కీలు కా కీలు నరికేస్తాను. ముందు ఈ చిటికిన వేలు నరికేస్తాను. అప్పటికి చెప్పలేదనుకో, మరో వేలు నరికేస్తాను. ఆ తర్వాత అమ్ముకో, బెటర్. అంతకంటే నీకే లాభం ఉండదు. కాళ్ళు వేలు తీసేసిన నువ్వు నిజం చెప్పవని నాకు తెలుసు. నిజమే, కాళ్ళు వేలు లేకపోయినా 500 కోట్లతో హాయిగా బ్రతికేయచ్చు. నువ్వు ఎలాగో టెన్షన్ పడట్లేదు, నాకు టెన్షన్ తప్పట్లేదు. నిన్ను మూర్తి, నాకు అన్యాయం చేయదు. నేను నీకు సాయం చేస్తాను బ్రదర్. ఈ గొడవల నుంచి తప్పిస్తాను. నా వాటా నా మొహాన పడే, మిగిలినవన్నీ నువ్వే ఉంచేసుకో, నేనేమనుకోను. ఈ దిక్కుమాలిన ఉద్యోగంలో బీర్ సీసాలు తప్ప ఇంకేమీ సంపాదించలేదు. ఆ దేవుడి దయ వల్ల నువ్వు నాకు దేవుడిలా దొరికేవురా బ్రదర్. నీ కాళ్ళకి దండం పెడతాను. ఆ వజ్రాలు ఎక్కడున్నాయో చెప్పు. ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. మనం హ్యాపీగా ఉండొచ్చు. ప్లీజ్ బ్రదర్, ప్లీజ్. నువ్వు పోలీసుగా పనికిరావరా, పొలిటీషియన్గా పనికొస్తావు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? మళ్ళీ చెప్తున్నా, ఆ సూట్ కేసు స్వరాజ్యం తెరిచింది. దాంట్లో వజ్రాలు లేవు, బొంగు లేవు. ఆ సూట్ కేసు మీ ఆవిడ తెరిచిందా? అమ్మ బాబోయ్, ఈ ఆడవాళ్ళు ఎంత ఎదిగిపోయారు. అనవసరంగా నిన్ను తీసుకొచ్చానే. నువ్వు వేస్ట్ టూరిస్ట్వి. మీ ఇంటికి వెళ్ళొస్తా. గుడ్ ఐడియా. నీకు మటుకు నేను వాటా ఇవ్వను రా. తలుపుది. ఇదంతా వింటుంటే మీరు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. మీరు వెంటనే ప్లేస్ మార్చాలి. ఓ పని చేయండి, మీరు బట్టలు సర్దుకుని పాపతో వచ్చేయండి. నేను కార్లో వెయిట్ చేస్తుంటాను. క్విక్. స్వరాజ్యం గారు, డైమండ్స్ తెచ్చారా? మా కష్టాలన్నిటికీ అవే కారణం. వద్దులేండి. స్వరాజ్యం గారు, మనం చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం. మనకంటే పోలీసులు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఏది వదిలిపెట్టకుండా వెతుకుతారు. బెడ్రూమ్లో, బాత్రూంలో, కిచెన్లో, ఆఖరికి సెప్టిక్ ట్యాంకర్ని కూడా వదిలిపెట్టరు. అప్పుడు నేనేం చేయాలన్నా మీకు ఏ విధంగానూ సహాయం చేయలేను. తర్వాత మీ ఇష్టం. Shit! Puncture! Damn! Auto! Auto! బాబు త్వరగా పోనీ, మల్కాజ్గిరి.
పడుకోబెట్టండి. స్వరాజ్యం గారు, నౌ యూఆర్ ఇన్ సేఫ్ ప్లేస్. మీరు రెస్ట్ తీసుకోండి. మరి ఆయన మూర్తి విషయం నాకు వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి. ఈ గండం గడుస్తుంది, మీరు ఎలాగోలాగా బయటపడతారు. కానీ మిమ్మల్ని ఎప్పటికీ నేను క్షమించలేను. వాడు సూట్ కేసు నగలో దొంగతనం చేస్తే మీరు ఏకంగా వజ్రాలే. ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎరా 500 కోట్లు కొట్టేయడం అంటే కామెడీగా ఉందిరా? కామెడీతో కామెడీని కొట్టాననుకో ట్రాజిడీ అయిపోద్ది. అర్థమైందా? బామ్మరిది చూసావా, ఈ పరిస్థితుల్లో కూడా శాల్యూట్ కొడుతున్నాడు. మా సిఐ ఎంత క్రమశిక్షణ గలవాడో. సార్, ఆ వజ్రాలు ఎక్కడున్నాయి నాకు తెలియదు సార్. వీడి కూడా తెలీదు. వీడి పిల్లం నొక్కేసిందని నాకు డౌట్. సార్, నిజంగా మా ఆవిడ దగ్గర వజ్రాలుంటే అవి తీసుకొచ్చి మీకు ఇస్తా సార్. ఇంకా ఎక్కడుందిరా నీ పెళ్ళం? వీళ్ళిద్దరికీ వేడి నీళ్ళ స్నానం చేయించి, చెరో 3 పెగ్గులు బ్రాందీ ఇచ్చి, కడుపు నిండా తిండి పెట్టి హాయిగా నిద్రపోనివ్వండి. నిద్ర లేచిన తర్వాత వాళ్లే నిజం చెప్తారా. రైట్, నేను లేకుండా చూసి వీళ్ళ మీద ఎవ్వరూ చేయి వేయటానికి వీలేదు. వీళ్ళే నిజం చెప్తారా. చెప్పినాక వీళ్ళ వాటా వీళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే రే, ఆ సిఐ గారిని నమ్మటానికి వీల్లేదు. ఆ వజ్రాల విషయం వాడి నుంచి ఎలా చెప్పిస్తావో నీ ఇష్టం. అది సరే గాని బావా, సత్యమూర్తి గారి పెళ్ళం ఏమైందంటావు? వీళ్ళిద్దరిని మనం కిడ్నాప్ చేసినట్టే దాన్ని ఎవడో చేసి ఉంటాడు. ఎవరు చేసి ఉంటారు? పోలీసులే. పోలీసులా? డిఎస్పీ, ఎస్పీ, ఐజీ. ఆ ఎస్పీ గాడే చేసి ఉంటాడు. ఎస్పీ గాడా? అవునరా, పోలీస్ అయ్యి ఉండి కిడ్నాపులు చేస్తాడా? చిచ్చి చిచ్చి, రాను రాను పోలీసుల అక్రమాలు ఎక్కువైపోతున్నాయి. డిఐజీ అయ్యుండి నువ్వు ఇద్దరిని కిడ్నాప్ చేయగలిగింది ఎస్పీ ఒక్కడిని చేస్తే వచ్చిందా? ఎంతమందిని రంగంలో దిప్పితే మాత్రం ఏమైంది? అడుగడుగునా అవినీతి పరులు. అవును సార్. ఎవరిని నమ్ముతావయ్యా? అట్ట కాదు కానీ ఒక వారం రోజులు మన ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసి హైదరాబాద్ లో మకాం పెడదాం, సూట్ కేసు తిరిగి వద్దాం. అయితే పొద్దున్నే సూట్ కేసు సర్దుకొచ్చేయమంటారా? అదే సార్, బట్టలు బ్రష్లతో మాత్రమే. అట్టగే ఏడు మీరు పొద్దున దాకా బాల్స్తో ఆడుకోండి. అలాగే. గుడ్ మార్నింగ్. సారీ డిస్టర్బ్ చేసినట్టున్నా? లేదండి, కాఫీ టిఫిన్ తీసుకొచ్చాను. థ్యాంక్స్. నేను బయటికి వెళ్తున్నాను. మీకు ఏమైనా కావాలంటే కిచెన్లో తీసుకోండి. నేను సూర్యుడిని కలిసి మధ్యాహ్నం కల్లా మూర్తిని తీసుకొచ్చేస్తాను. ఇక్కడ మీకేం భయం లేదు. చెప్పడం మర్చిపోయాను, ఫోన్ ఇస్తే మాత్రం ఎత్తద్దు. అలాగే మీరు ఎవరికి చేయకండి. మరి ఆయన? డోంట్ వరీ, ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే? ఆ సత్యమూర్తి గారి పెళ్ళాం ఎంత దొంగదో చూసావా? సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారి డైమండ్స్ కొట్టేసి మొగుడికి కూడా చెప్పకుండా దాచేసి మోసం చేసింది. మా పోలీసులందరినీ వెర్రివేధవలను చేసి ఆడించింది. నీలాంటి అమాయక పాట వాళ్ళందరూ ఉసురు పోసుకుంటోంది. అన్ని వజ్రాలు ఏం చేసుకుంటుందే? మన వాటా మనకిచ్చి దాని వాటా తీసుకుంటే మనం ఏమన్నా వద్దంటామా? ఆశకు కూడా అంతుండాలి. దుర్మార్గురాలు. సత్యమూర్తిని పోలీసులు ఎత్తుకెళ్ళారా? తప్పు చేస్తే సత్యమూర్తిని ఏంటి, సత్య హరిచంద్రనే ఎత్తుకుపోతారు. ఆయన శవాల మీద నగలెత్తుపోతూ ఊరుకుంటారా ఏంటి? కదా సార్, పక్కన వాళ్ళు మోసం చేస్తే ఇలాగే జరుగుద్దండి. కరెక్టే. ఇప్పుడు పోలీసు వాళ్ళ కన్ను పక్కోడ మీద పడింది. సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? పనికిరాని పరువు పోతే పోయింది, నా ఉద్యోగం కూడా పోతుంది. ఉద్యోగం పోతే మా ఆవిడ వదిలేస్తా సార్. కానీ పోలీసులు వదలరే, నీతో పాటు నీ భార్యని కూడా ఎత్తుకుపోతారు. ఏంటి స్వరాజ్ ఒకటి పోలీసు ఎత్తిపోయారా? అమ్మ బాబోయ్, దొంగ సమ్మొద్దు, మీ పెద్దనాన్నగారు చచ్చిపోతే వచ్చే ఆస్తి చాలని చెప్పాను, విన్నారా? ఇప్పుడు నన్ను పోలీసులు ఎత్తిపోతే నేనేం చెయ్యను రా దేవుడు. నువ్వేం చెయ్యగలదే, వాళ్ళే చేస్తారు. పెద్ద ఫ్యాషన్ టీవీ మోడల్ లో మెల్లో నగలేసుకుని టిక్కు టిక్కుమంట తిప్పుకుంటూ తిరిగినప్పుడు తెలియదు అంటానే. మేము అలా నడవలేదు. ఇంకా చండాలంగా నడుచుంటావు. సార్, లాయర్ గారు, ఈ కేసు నుంచి మీరే నన్ను రక్షించాలి సార్. మిమ్మల్నే కాదు, సత్యమూర్తిని అతని భార్యని కూడా రక్షించాలి. అందుకే మీ దగ్గరికి వచ్చాను. సార్, నాతో చిన్న డౌట్ సార్. ఏంటి? సత్యమూర్తితో కలిసి నేను ఈ దొంగతనం చేశానన్న విషయం మీకు ఎలా తెలుసు సార్? అందరికంటే ముందు న్యూస్ కవర్ చేసిన మీ ఇద్దరేగా. ఆయన ఇప్పుడు అది అవసరమా? అబ్బే, అస్సలు అవసరం లేదు సార్. ఎల్లవే, వెళ్ళి నగలట్రా, ఎల్లా.
నీలాద్రి సత్యమూర్తిని అతని భార్యని పోలీసులు అరెస్ట్ చేశారు కానీ ఎఫ్ఐఆర్ రాయలేదు అంటే కిడ్నాప్ చేశారనమాట. వాళ్ళని బయటికి రప్పించాలంటే మన పోలీసుల మీద హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలి. వేసేద్దాం సార్. కానీ దీనివల్ల నా లైఫ్కి ఏం డేంజర్ లేదు కదా సార్? మీరు ఆల్రెడీ డేంజర్లో ఉన్నారు. మీ ఇద్దరిని కిడ్నాప్ చేయకుండా ఉండాలని ఆ పిటిషన్. చెప్పండి సార్, ఎక్కడ సంతకం పెట్టమంటారు? పెట్టేస్తాను. ఏమండి ఈ 2 గొలుసులు కూడా ఇచ్చేయాలా? ఇవ్వకపోతే పోలీసులు ఇంతలో వెనప గొలుసు స్మెల్లోని ఈడిచిపోతారు. సరేనా? అక్కర్లేదులేండి, ఈ 2 కూడా ఇచ్చేస్తాను. సార్లే వెళ్ళు. ఇగోండి, మీరే ఉంచుకోండి. అంటే మీ దొంగతనంలో పార్ట్నర్షిప్పా? అబ్బాబే, నన్ను అపార్థం చేసుకోకండి సార్. నా పేరు బయటికి రాకుండా మీరే అలాగే నీ నగలు పోలీసులకు అందజేసేయండి సార్. పోలీసులకి ఇస్తే పని చేసుకుంటారు, నేనే వాటిని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తాను. సార్ మళ్ళీ అడుగుతున్నానని కోపడకండి సార్. నేనే ఈ దొంగతనం చేశానని మీకు ఎవరు చెప్పారు సార్? ఇంకోటి చెప్పాలా, నీకంటూ ఫేస్ వాల్యూ ఉందిగా. లాభం లేదు బావా, వజ్రాల గురించి వీళ్ళకేం తెలిసినట్లేదు. అటు చూడు, దున్నపోతుల్లాంటి మనోళ్ళు వీళ్ళని కొట్టి కొట్టి ఎలా అలసిపోయారు. ఇప్పుడు కూలి పెంచితే కానీ కొట్టమంటున్నారు. టైం వేస్ట్ చేస్తున్నాం బావా. ఆ పిల్ల దొరికితే ఓ పని అయిపోద్ది. నువ్వు చెప్పేది కరెక్టేరా. వజ్రాల విషయం దాని మొగుడికి కూడా చెప్పలేదంటే దాన్ని ఆసరా కోసం డెఫినెట్గా ఎవరినో పట్టుంటుంది. మనం ఈ సూర్యరెడ్డి గారిని మూర్తిగాడిని కిడ్నాప్ చేసి ఉండకపోతే దాని రంకు మొగుడితో కలిసి మూర్తిగాడిని చంపేసి ఉండేది. కరెక్ట్ బావా, 100% అలాగే జరుగుంటుంది. అర్జెంటుగా మనం ఇప్పుడు వాడిని పట్టుకోవాలి. ఈ కేసు తవ్విన కొద్దీ కొత్త కొత్త క్యారెక్టర్లు బయటకు వస్తున్నాయి. నా కర్మగాలి ఆ ప్రైమ్ మినిస్టర్ ఏమో ఊళ్ళోనే ఉన్నాడు, వజ్రాలు ఎక్కడా అని నా ప్రాణం తీస్తున్నాడు. ఇటు మీ అక్కేమో వడ్డాణం చేయించుకుంటా వజ్రాలు ఎక్కడా అని నా ప్రాణం తీస్తుంది. పతి పత్ని ఎవరు ప్రధానమంత్రిగా ఉందరా? అయితే వీళ్ళని వదిలేద్దామా? వాళ్ళని వదిలేస్తే మనం లోపలికి వెళ్తాం రా. మరి ఏం చేద్దామంటే ఓ మంచి రోజు చూసి వాళ్ళిద్దరిని చంపి బస్టాండ్ దగ్గర పడాయి. స్వరాజ్యం దాని రంకు మొగుడుతో లేచిపోతా అంటే దాన్ని ఆపటానికి మూర్తి తన ఫ్రెండ్ సిఐ సూర్యరెడ్డి ఉన్నాడు కదా, వాడిని వెంట పెట్టుకుని బస్టాండ్కి వచ్చాడు. ఆ బస్టాండ్లో అది దాని రంకు మొగుడుతో కలిసి మూర్తిని చంపేసింది. సాక్ష్యం లేకుండా చేయడానికి మన సిఐ సూర్యరెడ్డిని కూడా చంపేశారు. ఎలా ఉంది నా కథ? నువ్వు జైల్లో ఉండాల్సినాడు బావా, పొరపాటుని జైల్లో పెట్టే ఉద్యోగంలో అబ్బా. అమ్మా, ఇది ఎవరిల్లమ్మా? నాన్నేరా అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? స్వామి, ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు స్వామి. ఆ వజ్రాలన్నీ తీసుకుని మా బతుకు మాకిచ్చేయండి స్వామి. మమ్మీ ఎడవకమ్మా, ఎడవకు. మొత్తం జీవితానికి సరిపడా ఏడ్చినట్టున్నారు. చంద్రరావు గారు, ఇవిగోండి వజ్రాలు. ఇవి పోలీసులకి ఇచ్చి నా భర్తను తీసుకురండి. నాకు డబ్బొద్దు, కార్లు సంపదలు ఏమీ వద్దు. నా జీవితం నాకు కావాలి. నేను, నా భర్త, నా కూతురు, అంతే నాకు చాలు. పోలీసులకు వజ్రాలు కావాలి, వాటితో పాటు వాటిని దొంగిలించిన వాళ్ళు కావాలి. ఈ వజ్రాల మూలంగా నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ప్లీజ్ చంద్రరావు గారు, ఇవి మీ దగ్గర ఉంచండి. అంటే నా మనశ్శాంతిని పోగొట్టుకోమంటారా? చంద్రరావు గారు ప్లీజ్ ప్లీజ్. అప్పుడు కలలు, ఇప్పుడు కన్నీళ్ళు. ఇవి నేను పోలీసులకు ఇచ్చే వరకు మీ దగ్గరే ఉంచండి, తీసుకోండి. అణుశక్తిలో అమెరికా, జనశక్తిలో చైనా, అవినీతిలో ఇండియా ముందున్నాయంట. ఆపండి. సిగ్గుతో తలంచుకోవాల్సింది పోయి ఏదో దాంట్లో ముందున్నాం కదనా ఓ తప్పండి కొడుతున్నారు.
ఇది భారత ప్రధానిగా నేనంటున్నటువంటి మాట కాదు, పత్రికలు ఏగుతున్నటువంటి విషయం. సారీ సార్. మనకు కావాల్సింది అవినీతి కాదు, వజ్రాలు. వజ్రాలు లాంటి ప్రజలు. కంగ్రాట్ సార్, మీ సూట్ కేసు పట్టుకెళ్ళిన వాళ్ళని ట్రేస్ చేసాం. ఈరోజు వాళ్ళని పట్టుకుంటాం. వాళ్ళని మీరు పెట్టుకోండి, వజ్రాలకు పంపించండి. ఇంకోటి, ఈ విషయం రికార్డుకి ఎక్కకూడదు, పత్రికల్లో రాకూడదు, అపోజిషన్ వాళ్ళకి తెలియకూడదు. ఓకే సార్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇక సభ ముగిసింది. తప్పట్లో వాళ్ళే నేనా? అందరూ ఆయన ఎలా ఉన్నారు? ఒక్కసారి పోలీసులు చిక్కినోళ్ళు బాగుంటారా? అసలు ఇదంతా నా మూలంగానే జరిగింది. ఏడవకండి స్వరాజ్యం గారు, మిమ్మల్ని మీ పాపను కూడా పోలీసులు కిడ్నాప్ చేశారని కోర్టుకి చెప్పబోతున్నాను. జస్ట్ 2-3 డేస్లో మూర్తి బయటకు వచ్చేస్తాను. ఓకే, నేను బయటికి వెళ్తున్నాను. బహుశా ఈ నైట్కి రాకపోవచ్చు. ఇవి పాపకి. మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి మ్యాగజైన్స్, డిన్నర్కి బిర్యానీ. మరి నేను వెళ్ళనా? గుడ్ నైట్. మమ్మీ ఐస్ క్రీమ్ కావాలి. అమ్మా ధర్మసైతలే. ఎవరు? నా పేరు కలవర్కి. మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. బియ్యపు డబ్బా ఎక్కడుందో చెప్తే నేను తీసుకుంటాను. బియ్యపు డబ్బా? ఇది మా ఇల్లు కాదు. మా బియ్యపు డబ్బా మా ఇంట్లో ఉంటుంది, కానీ ఇక్కడ ఎందుకు ఉంటుంది? స్వరాజలక్ష్మి గారు, బియ్యపు డబ్బాలో బియ్యం మీ ఇంట్లోనే ఉన్నాయండి. కానీ వజ్రాలు, కోట్ల విలువ చేసే వజ్రాలు లేవే. అవి సాక్షాత్తు మన దేశ ప్రధానమంత్రి గారివి. ఆయన నన్ను పిలిచి వజ్రాలు మన స్వరాజ్యం దగ్గరున్నాయి, పట్టుకురారా అని పంపించారు. మీ ఇంట్లో టేప్ రికార్డర్ దొంగతనం జరిగింది, గుర్తుందా? ఆ రోజే నేను మీ బియ్యపు డబ్బాలోని వజ్రాలు చూశాను. పోలీసుల అకౌంట్లో దొంగతనాలు చేస్తున్నాను కాబట్టి వజ్రాల్లో వాళ్ళకు కూడా వాటా ఇవ్వాల్సి వస్తుంది. అందుకని అవి మీ ఇంట్లోనే ఉంటే సేఫ్గా ఉంటాయని అక్కడే వదిలేసా. పోలీసులు ఇప్పుడు మీకోసం వెతుకుతున్నారు కాబట్టి వజ్రాలు ఇప్పుడు మీ దగ్గర ఉంటే డేంజర్. అందుకే పట్టుకుపోదామని వచ్చా. ఆ వజ్రాలు చంద్రరావు గారు పోలీసులకి ఇస్తా అన్నారు. వాళ్లే వాటిని ప్రధానమంత్రి గారికి అప్పగిస్తారు. ఇవ్వరు. మిమ్మల్ని చంపి వాళ్లే వాటిని పంచుకుంటారు. నా మాట విని అవి ఇలా ఇచ్చేయండి. ఇవ్వను. వాటిని మేమే పోలీసులకు అప్పగిస్తాం. మర్యాదగా అడిగితే మీరెందుకు ఇస్తారు? ఇద్దరిని చంపి నేనే పట్టుకెళ్తా వాటిని. చంద్రరావు గారు వస్తే నీ పని అయిపోతుంది. అప్పుడు దాకా బ్రతుకుండాలి కదా మీరు. అయినా చచ్చాక వజ్రాలతో ఏం చేస్తారు? పట్రాపో. అంకుల్ చాక్లెట్ ఇవ్వనా? తీసుకో. గుడ్, వెరీ గుడ్. మీ పాప తెలివైందే. ఇవి ప్రధానికి అందజేసి పాపని బాల సంక్షేమ శాఖ మంత్రిని, మిమ్మల్ని మహిళా సంక్షేమ శాఖ మంత్రిని చేయిస్తా. వస్తా. వేడివేడి బిర్యానీ ఆకలి దంచేస్తుంది. ఆ చంద్రరావుతో మళ్ళీ బిర్యానీ తెప్పించుకోండి. ఇది నేను తినేసిపోతా. ఐ లవ్ యూ. ఒసే స్వరాజ్యం, ఎంత పిచ్చి మాలో కానివే. స్వరాజ్యమా? అదేం పేరు చండాలంగా? రాజ్యం డార్లింగ్, ఈ లోకంలో చంద్రరావు అనేవాడు ఒకడు ఉంటాడని నీకు తెలీదా? చంద్రరావు నిజాయితీ పరుడు, చాలా మంచివాడు.
మంచితనాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలో మన దగ్గరే నేర్చుకోవాలి. ఎలాగూ మూర్తిగాడు పోతాడు. బిర్యానీ తిని స్వరాజ్యం పాప చేస్తారు. వాళ్ళిద్దరిని రైల్వే ట్రాక్ మీద పడేస్తే ఎవడు చంపాడో ఎలా చంపాడో ఎవడికి తెలియదు. చంద్రరావు మాత్రం కోటీసుడైపోతాడు. కోటీసుడైపోతాడు. పొద్దున రండి మేడం. అర్జెంటుగా కలవాలయ్యా. కుదరదు మేడం. ప్లీజ్ చెప్తున్నాను కదా, ఒక్కసారి. ఇప్పుడు కుదరదు. ఒక్కసారి అయ్యా ప్లీజ్. సెక్యూరిటీ మేడం. తన లోపలికి పంపించు. నువ్వురా. వెళ్ళండి. రా కూర్చో. మంచినీళ్ళు ఇస్తారా? ఇదిగో. ఏంటి ఇల్లు కొనడానికి వచ్చావా? నీ దగ్గరున్న వజ్రాలతో ఈ ఒక్కిళ్ళేంటి? ఇలాంటి 100 ఇళ్ళు కొనొచ్చు. అయినా ఇవాళ రేపు నీలాంటి దొంగలదేగా రాజ్యం. చూడండి, పాత విషయాలు మనసులో పెట్టుకుని నన్ను బాధ పెట్టకండి. మా ఆయన్ని పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు. అయితే నీ మొగుడు వదిలేస్తే ఆ వజ్రాలు నాకు ఇస్తావా? ఎక్కడున్నాయి ఆ వజ్రాలు? నాకు ఇచ్చేయి. నేను ఇప్పుడే నీ మొగుడు రప్పిస్తాను. క్విక్. ఆ వజ్రాలు నా దగ్గర లేవు, కానీ ఎక్కడున్నాయో నాకు తెలుసు. ఆయన సురక్షితంగా మా ఇంటికి వస్తే అవి ఎక్కడున్నాయో చెప్తాను, మీరు తీసుకోవచ్చు. మొగుడికే తెలియకుండా వజ్రాలు కాజేసి నిన్ను ఎలా నమ్మడం? ఆ వజ్రాల కోసమైనా మీరు నన్ను నమ్మాలి. మా వారి కోసం నేను మిమ్మల్ని నమ్మాలి. మమ్మీ ఆకలేస్తుంది. చీ. మీకు ప్రాణం కంటే డబ్బు ఎక్కువైపోయిందిరా. మీలాంటి మారల్స్ వాల్యూస్ లేని వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. నువ్వెన్ని లొకేషన్స్ మార్చినా మేము చెప్పేది ఒకటే, మాకు తెలీదు. నాయుడు గారు, ఈ సత్యమూర్తిని మీ తాకట్లో ఉంచుకుని నన్ను వదిలేయండి ప్లీజ్. నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి. ఆ వజ్రాలని వీడి పిల్లల్ని ఎక్కడున్నా సరే పట్టుకుని మీకు అప్పచెప్పకపోతే నన్ను అడగండి. అడగడం ఎందుకు, వీటిని చంపేయండి ప్లీజ్. ఒకే ఒక్క రోజు. నేను మీకు చేసిన సాయం, మీరు నాకు చేసిన సాయం గుర్తు తెచ్చుకోండి. ఫ్రెండ్షిప్ ముఖ్యం. కరెక్ట్, ఫ్రెండ్షిప్పే ముఖ్యం. అడుగోనమ్మా, నీ మొగుడు 4 దెబ్బలు తిన్నాడు కానీ క్షేమంగానే ఉన్నాడు. ఏమనుకోకండి సార్, చేతులు కట్టేశారు, లేకపోతే సెల్యూట్ చేసేవాడిని. పాపిష్టిదాన్ని. నేను చేసిన తప్పు వల్ల మీరెంత నరకం అనుభవించారండి. నన్ను క్షమించండి ప్లీజ్. ఆ విషయాలన్నీ తీరిగ్గా ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఆ వజ్రాలు ఎక్కడున్నాయో చెప్పేస్తే మీ ఇద్దరిని వదిలేస్తా. నా సంగతి ఏంటి సార్? ఆ వజ్రాలు చంద్రరావు గారి దగ్గర దాచానండి. ఆయన తన ఫామ్ హౌస్లో ఉన్నారు. మీరు వెళ్తే ఆ వాప చెప్పేస్తారు. ఆర్ యు షూర్? రే బామ్మర్ది, నేను వెళ్తున్నా. ఈ అమ్మాయి చెప్పింది అబద్ధం అని తేలితే నేను నీకు ఫోన్ చేస్తా. ఆ పిల్లతో పాటు వీళ్ళందరినీ చంపేయి. అలాగే వీళ్ళకి భోజనాలు అవి చూడు. ఆ పిల్లకి పాలు కూడా. జాగ్రత్త. హలో రే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు బావా. చంద్రరావుని కలవడానికి వెళ్తున్నా. వజ్రాలు దొరికిన వాళ్ళని చంపేయి, దొరక్కపోయినా వాళ్ళని చంపేయి. వజ్రాల విషయం తెలిసిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ బతుకుంటే మనకు ప్రమాదం. ఓకే బావా.
నీ ₹1,00,00,000 కారుకి నన్ను డ్రైవర్గా పెట్టుకోవా ప్లీజ్? తోలి పెడతా. ఓహో, తమరికి నా ఫేస్ నచ్చలేదు కదూ, ఇప్పుడు నా బ్రెయిన్ కూడా నచ్చదు. నిజమే, నీకేదో చాలా బ్రెయిన్ ఉందనుకుంటున్నావు, కానీ నీ అంత తెలివి తక్కువ వాడిని నేను ఇంతవరకు చూడలేదు. వజ్రాలు చంద్రరావు దగ్గర నుంచి లాక్కుని మీ పోలీసోడు చంద్రరావుని చంపేస్తాడు. ఆ విషయం బయటపడకుండా ఉండాలంటే మేమందరం చచ్చిపోవాలి. నీకు ఫోన్ చేస్తాడు, నువ్వు మమ్మల్ని అందరినీ చంపేస్తావు. అంతే కదా? అంతే కదా. ఆ తర్వాత మమ్మల్ని అందరినీ నువ్వే చంపేవని కేసు పెట్టి నిన్ను జైలుకి పంపిస్తాడు. అప్పుడు పోలీసు వాళ్ళకి కథ మొత్తం చెప్పేస్తా. కాబట్టి మీ బావకి నువ్వు కూడా డేంజరస్. నిన్ను చంపేస్తాడు. ఒరే, నేను పని మీద బయటికి వెళ్తాను, వీళ్ళు మాత్రం వదలొద్దు. నేను చంపేయమంటే చంపేయండి, వదిలేయమంటే వదిలేయండి. ఓకే? అలాగన్నా. వాడు ఆ వజ్రాలు పట్టుకోవడానికి వెళ్తున్నాడయ్యా. మీకు కనీసం కూల్ డబ్బులన్నా ఇచ్చాడా లేదా? కూలి డబ్బులే ఏంటండి, 500 కోట్లు దొరికినప్పుడు వీళ్ళందరికీ ఎంతో కొంత వాటా ఇవ్వాలి కదా. అరే సిరి, వెళ్దారా. నాకు అన్యాయం చేయకండి రా. నా కట్లు ఇప్పితే ఆ కోట్లలో కోర్టు కోసం నేను కూడా ట్రై చేసుకుంటాను రా. రే, ఫ్రెండ్షిప్ ముఖ్యం రా. రే, నీకు ఫ్రెండ్షిప్ ముఖ్యం కాదా? రే, నేనే అసలు నిద్రట పడుతున్నాయా నీకు? సారీ సార్, అదే తెలియట్లేదు. తెలిస్తే చెప్పనా మీకు? ఎన్ని చెప్పలేదు? చెప్పావు. సిబిఐ డైరెక్టర్ మార్చమన్నావు, మార్చాను. ముఖ్యమంత్రిని మార్చద్దన్నావు, మార్చలేదు. అర్థమైన వాళ్ళతో మాట్లాడమన్నావు, మాట్లాడాను. నేను ఇంకోటి చెప్పనా? ఇప్పుడు ఆ దేవుడు ఏది చెప్తే చేయమని నా ఉచిత సలహా. ఏడుకొండలవాడా, నా పిఎం పోస్టు ఓడకుండా దీవించు. ముందు మీ టవల్ ఓడకుండా చూసుకోండి. కావాలంటే 500 కోట్ల వజ్రాలు నువ్వే తీసేసుకో. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీలో అజ్ఞాత భక్తులకు 500 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు వేశారు. ఇంత మొత్తంలో కానుకలు వేయటం ఇదే మొదటిసారని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. నీ ముందు నేను ఎంత స్వామి? ఏడుకొండలవాడా, వెంకటరమణ, గోవింద గోవింద. హరి 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 శ్రీ హరి త్రిజగన్నాటక సూత్రధారి. ఇదిగో స్పెషల్ ఆఫీసరు, చెప్పండి సార్. మన పేరు బయటికి రాకుండా ఉంటే షిరిడి సాయిబాబాకి భారతరత్న ఇప్పిస్తానని మొక్కున్నానయ్యా. దాని ఏర్పాట్లేంటి చూడు.